नमस्ते महोदय। अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము కారక ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ కారక ప్రకరణంలో నిన్న కరణం అంటే ఏంటో చెప్పుకున్నాము. కరణం అంటే సాధకతమం కరణం అని చెప్పుకున్నాము. సాధనానికి కరణ సంజ్ఞ అని పేరు. అలాంటి కరణ సంజ్ఞ అని పేరు పెట్టిన తర్వాత ఆ కరణంలో ఏ విభక్తి వస్తుంది అంటే కర్తృ కరణయో తృతీయ అనే సూత్రం ప్రకారంగా అక్కడ కర్తలో మరియు కరణంలో తృతీయ విభక్తి వస్తుందని చెప్పి నిన్న ఆ సూత్రం ద్వారా చెప్పుకున్నాము. అస్తు. తో ఈ కరణ సంజ్ఞ ప్రకరణంలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీరు అడగవచ్చండి. ఎటువంటి సందేహాలు ఉన్నాయండి? అస్తు. తో ప్రకృత వంశధామః. నిన్న మనము దివహ కర్మచ దివధాతు వచ్చినప్పుడు అక్కడ కరణంలో కర్మ సంజ్ఞ కూడా వస్తుంది. చకారత్ కర్ణ సంజ్ఞ అంటే ఒక్కోసారి పై సూత్రం ప్రకారం సాధనం కాబట్టి తృతీయ విభక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్పిందంటే లేదు, కర్ణ సంజ్ఞ అంటే క్షమితం కర్మ సంజ్ఞ అంటే కర్మ ద్వితీయ విభక్తి కూడా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అక్షాన్ దివ్యతి అక్షరి దివ్యతి అలాగే ద్వితీయ తృతీయ విభక్తి రెండు ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యం. పరిక్రయణం అంటే నియత కాలం వేతనాది స్వీకరణే, నిశ్చయ సమయానికి వేతనాది అంటే వేతనం ఏదైతే స్వీకరిస్తారో అలాంటి సందర్భంలో కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. వికల్పంగా ఒక పక్షంలో యథాప్రాప్తం కర్మ సంజ్ఞ ప్రాప్తం అవుతుందని చెప్పి చెప్పుకున్నాము. సో నిన్న పరిక్రయణ అంటే ఒక నియత సమయం వరకు ఎవరైతే మనము ధనపరంగా మనము వారిని స్వీకరిస్తామో, నిశ్చిత కాలం వరకు ధనం ద్వారా కొంటామో అటువంటి సందర్భంలో సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తర్వాత వికల్పంగా అన్యతరస్యం అని చెప్పాం కాబట్టి వికల్పంగా వస్తున్న తర్వాత ఒక పక్షంలో సామాన్యంగా యథాప్రాప్తమైనటువంటి కర్ణ సంజ్ఞ కూడా వస్తుందని చెప్పి మనం నిన్న చూసాము. అస్తు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈరోజు ఆధారో అధికరణం ఇది కూడా చెప్పుకున్నామండి. మనం ఆధారానికి అధికరణ సంజ్ఞ వస్తుందని చెప్పి చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలోనే ఆధారానికి అధికరణం అని చెప్పిన తర్వాత ఇంకా అధికరణ సంజ్ఞ ఎక్కడ వస్తుంది అంటే అది ఈరోజు 46 సూత్రం చెప్పుకున్నామండి. అస్తు. స్లైడ్ మీద చూడి కనిపిస్తుంది. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, చూడండి. ప్రకృత వంశధామః. ఈరోజు ఇంకా అధికరణం ఎక్కడెక్కడ వస్తుంది. ఒకటేమో నిన్న చెప్పుకున్నాం, ఆధారానికి అధికరణం పేరు పెట్టాము. ఆధారానికి అధికరణ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. అలాంటి అధికరణలో సప్తమి భక్తి వస్తుంది. సప్తమ్యధికరణేచ అనే సూత్ర నియమం ప్రకారంగా అది చూసాము. నెక్స్ట్ చూడండి, అధిషింగ్ స్థాషాం కర్మ. అధిషింగ్ స్థాషాం కర్మ. చూడండి, అధిషింగ్ స్థాషాం షష్ఠి విభక్తి బహువచనము, కర్మ ప్రథమ విభక్తి ఏకవచనము. అధిషింగ్ స్థాషాం అంటే ఏమిటి ఇక్కడ సమాసం ద్వారా తెలుస్తుంది. చూడండి, షింగ్ చ స్థాశ్చ ఆశ్చ, షింగ్ చ స్థాశ్చ ఆశ్చ, షింగ్ స్థా షింగ్ స్థాసః.
మళ్ళీ స్టింగ్ స్థాశ ఆస్ అండి. ఆస్ ధాతు. షింగ్ చ స్థాశ్చ ఆశ్చ స్టింగ్ స్థాశ అదే స్టింగ్ స్థాశ అంటే అది పూర్వంలో ఉన్నటువంటి షింగ్ ధాతు స్థా ధాతు ఆస్ ధాతు అదే స్టింగ్ స్థాశ మొత్తం కలిపితే అది షింగ్ స్థాస అది షింగ్ స్థాస అని వచ్చేసింది. తేషాం ద్వంద్వ గర్భ బహుళీ సమాసం అని చెప్పి చెప్పుకున్నాము. సో అనువృత్తి ఆధార కారకి కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి అది పూర్వానాం అది ఉపసర్గం అంటే అది పూర్వంలో ఉండేటువంటి ఉపసర్గం అయితే ఉందో అది పూర్వానాం షింగ్ స్థా ఆస్ షింగ్ స్థా ఆస్ ఇది ఏతేషాం ఆధార అంటే షింగ్ ధాతుకి ఆధారము స్థా ధాతుకి ఆధారము అదేవిధంగా ఆస్ ధాతుకి ఆధారం ఏదైతే ఉందో యస్తత్ కారకం కర్మ సంజ్ఞకం భవతి. అది పూర్వంలో ఉన్నటువంటి షింగ్ ధాతుకి అది పూర్వంలో ఉన్నటువంటి స్థా ధాతుకి అది పూర్వంలో ఉన్నటువంటి ఆస్ ధాతు ఈ మూడు ధాతులకు ఆధారం ఏదైతే ఉందో అటువంటి కారకానికి అధికరణ సంజ్ఞ కర్మ సంజ్ఞ భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. మామూలుగా ఆధారానికి పైన చెప్పిన సూత్రం ప్రకారం అధికరణ సంజ్ఞ కావాలి అధికరణ సంజ్ఞ కావాలి కానీ ఈ సూత్రం చెప్పింది ఈ మూడు ధాతులకు ఒకవేళ అదే ఉపసర్గం ఉంటే ఖచ్చితంగా అక్కడ సప్తమి భక్తి కాకుండా కర్మ సంజ్ఞ వస్తుంది. కర్మ అంటే కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రము కర్మ సంజ్ఞ విధించిందండి. సో గ్రామం అది శేతే శేతే గ్రామం ఎక్కడుంది గ్రామం అది శేతే అంటే గ్రామంలో నిద్రపోతున్నాడు. గ్రామం అది తిష్టతి గ్రామంలో కూర్చుంటున్నాడు. పర్వతం అధ్యాస్తి పర్వతాన్ని ఎక్కుతున్నాడు ఇక్కడ అంటే ఎక్కడానికి పడుకోవడానికి ఉండటానికి ఆధారము గ్రామం అంటే గ్రామే అధిశేతి గ్రామంలో నిద్రపోతున్నా అని చెప్పాల్సింది. గ్రామే అధితిష్టతి అలా చెప్పాల్సింది గ్రామంలో ఎందుకంటే నిద్ర కూర్చోడానికి ఆధారం ఏంటి గ్రామం ఆ గ్రామంలో ఆధారంగా ఉంది. పర్వతం అధ్యాస్తే పర్వతాన్ని ఎక్కుతున్నాడు అంటే పర్వతం మీదికి ఎక్కుతున్నాడు ఇక్కడ ఆధారం ఉంది. ఆధారంకి సప్తమి భక్తి రావాలి కానీ ఈ సూత్రం చెప్పింది ఈ మూడు ధాతులకు ఎందుకంటే షింగ్ ధాతు స్థా ధాతు ఆస్ ధాతుకి అది ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రము అక్కడ సప్తమి భక్తి కాకుండా ద్వితీయ భక్తిని ఉపయోగించాలి అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పింది కాబట్టి అందుకే ద్వితీయ భక్తి పెట్టుకున్నామండి. అందుకే గ్రామం అధిశేతే గ్రామం అది తిష్టతి ఓకేనా. పర్వతం అధ్యాస్తే అనే ఉదాహరణ ప్రకారంగా ఇక్కడ మనకు ద్వితీయ భక్తి కనిపిస్తుందండి ఓకేనా. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. సో గ్రామంలో ద్వితీయ భక్తి ఎలా తయారవుతుంది గ్రామ శబ్దానికి సు తెచ్చుకుంటాము సు స్థానంలో అతోం ప్రకారం అమ్మ వస్తుంది అమి పూర్వ ప్రకారం పూర్వప ఏకా తీసుకుంటే గ్రామం శబ్దం తయారవుతుందండి. సో గ్రామ ప్రాతిపదికము సు ఔజస్ ప్రకారం సు స్థానంలో అతోం ప్రకారంగా అమ్మ ఆదేశము అమి పూర్వ ప్రకారం కలిపితే గ్రామం అని రూపం సిద్ధిస్తుంది. పక్కన క్రియాప అధిశేతే అది తిష్టతి పర్వతం అధ్యాస్తే ఇక్కడ మటుకు మనకు క్రియాపదాలు ఉన్నాయి అవి తర్వాత వస్తే అవి చూద్దామండి. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో సామాన్యంగా ఆధారం ఏదైతే ఉందో దానికి అధికరణ పేరు కానీ ఇక్కడ కూడా ఆధారం ఉంది కానీ షింగ్ ధాతు స్థా ధాతు ఆస్ ధాతుకి మాత్రం అది ఉపసర్గం ఉంటే అక్కడ కర్మ సంజ్ఞ వస్తుంది కర్ణ సంజ్ఞ అధికరణ సంజ్ఞ రాదు అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టంగా చెప్పుకున్నామండి. అస్తు నెక్స్ట్ చూడండి అభినివిశ్చ అభిని విష షష్ఠి విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. అభిని విష షష్ఠి విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. సమాసం ఏంటి అభిశ్చ నిశ్చ అభిని అభిశ్చ నిశ్చ అభిని తాభ్యాం విష్ అభినివిష్ అయిపోయింది అన్నమాట. తాభ్యాం నిస్ అభినివిష్ తస్య అభినివిష ఇది ఏ సమాసం ద్వంద్వ గర్భ పంచమి తత్పురుష సమాసం అయిపోయినమాట. అభినివిష షష్ఠి విభక్తి ఏకవచనం విడగొట్టుకున్నాము చ అవ్యయపదం ఈ రకంగా విడగొట్టుకున్న తర్వాత అభినివిషలో ఏ పదాలు ఉన్నాయి అంటే ఇక్కడ అభి ఒక ఉపసర్గం ఉంది నీ ఉపసర్గం ఉంది రెండింటి కలిపితే అభిని అయిపోయింది. అభిని తాభ్య అంటే అభిని ఈ రెండు ఉపసర్గల పక్కన అభిని తాభ్యాం ఈ రెండు ద్వారా అంటే ఈ అభిని తాభ్యాం విష్ అంటే విష్ ధాతుకి అభి ఉపసర్గం ఉంది లేదా నీ ఉపసర్గం ఉంది ఎక్కడైతే దాన్ని తాభ్యాం విష్ అభిని విష్ అయిపోయినది.
అంటే విషుధాతుకు అభి ఉపసర్గం ఉన్నా, విషుధాతుకు నీ ఉపసర్గం ఉన్నా, లేదా విషుధాతుకు రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా అప్పుడు దాన్ని అభినివిష అంటాము. అంటే అభిపూర్వకమైనటువంటి విషధాతు, నీ ఉపసర్గమైనటువంటి విషధాతు అనేది విషధాతు అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో అదే విధంగా ఇచ్చాడు. తస్య అభినివిష, ద్వంద్వ గర్భం చేసే ముందు ద్వంద్వ సమాసం తర్వాత తదంతర్గతంలో పంచమి తత్పురుష సమాసం చేశాం. అంటే ఈ అభి నీ విషధాతుకి అభినికి పక్కన అయితే విషధాతు ఉందో అని చెప్పి అర్థం చేసుకోవాలి. అస్తు ద్వంద్వ గర్భ పంచమి తత్పురుష అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు ఇప్పుడు కర్మ అనే పదానికి అనువృత్తి వస్తుంది. అది షింగ్ స్థాశాం కర్మ ప్రకారంగా కర్మ సంజ్ఞకి అనువృత్తి ఆధార ప్రకారం నడుస్తుంది. ఆధారకి అనువృత్తి వస్తుంది. తర్వాత కారక ప్రకారం కాబట్టి కారకేకి అనువృత్తి కూడా వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అభిని పూర్వస్య అంటే అభిపూర్వస్య నీ పూర్వస్య అని అర్థం. అభిని పూర్వస్య విషతే అంటే విషుధాతో ఆధార, అభి ఉపసర్గంలో ఉన్నటువంటి విషుధాతు లేదా నీ ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి విషుధాతుకి ఆధారం ఏదైతే ఉందో ఆధార యస్ తత్ కారకం అపి కర్మ సంజ్ఞం భవతి. ఒకవేళ పైన చెప్పుకున్నాము అది ఉపసర్గంలో ఉన్నటువంటి షింగ్ ధాతు, అది ఉపసర్గంలో ఉన్నటువంటి స్థాధాతు, అది ఉపసర్గంలో ఉన్నటువంటి ఆస్ ధాతు ఎక్కడ పంపిస్తే అక్కడ ఆధారానికి అధికార సంజ్ఞ కాకుండా కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పింది. ఇంకెక్కడ వస్తుంది? ఒకవేళ విషుధాతు కూడా అభి ఉపసర్గం ఉన్న, విషుధాతుకు నీ ఉపసర్గం ఉన్న అటువంటి కారకానికి కూడా అటువంటి సందర్భంలో కూడా కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? తో విషుధాతుకి అభి నీ ఉపసర్గాలు ఉన్నప్పుడు కూడా కర్మ సంజ్ఞ వస్తుంది. అందుకే అభిని పూర్వస్య విషతే ధాతు విషతే ఆధారో, విషతి ధాతుక ఆధారం ఏదైతే ఉందో యస్ తత్ కారకం అపి కర్మ సంజ్ఞం భవతి, కర్మ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఉదాహరణ గ్రామం అభినివిషతే, గ్రామం అభినివిషతే. ఇది కూడా గుర్తుపెట్టుకుని విషధాతు ఎప్పుడు వచ్చినా కూడా అంటే విషధాతుకు అభి ఉపసర్గం ముందు ఉండాలి లేదా నీ ఉపసర్గం ముందు ఉంటేనా అప్పుడు కూడా గ్రామంలో ద్వితీయ విభక్తి వస్తుంది. అక్కడ అధికార సంజ్ఞ రాదు, అంటే సప్తమి విభక్తి రాదు అని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే విషతే అంటే ప్రవేశించడం. ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గ్రామం ఆధారభూతమైంది. ఆధారమైనప్పుడు ఆధార అధికరణం ప్రకారంగా ఏం రావాలి? ఖచ్చితంగా ద్వితీయ విభక్తి అధికార సంజ్ఞ కాబట్టి సప్తమి విభక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది? లేదండి, ఒక అభి ని ఈ రెండు ఉపసర్గాలకు ముందు ఉన్నటువంటి విషధాతు కూడా అక్కడ కర్మ సంజ్ఞ వస్తుంది, అధికార సంజ్ఞ రాదని చెప్పి స్పష్టంగా చెప్పిందండి. అందుకే గ్రామం అభినివిషతే, గ్రామం అభినివేశతే, అభినివిషతే, గ్రామం అభినివిషతే. ఇక్కడ ఏదో ఒకటి కాదండి, రెండు ఉండాలనిపిస్తుంది. అభిని పూర్వస్య అంటే అభి ఉపసర్గం ఉండాలి, నీ ఉపసర్గం రెండు ఉండాలంట. ఏంటండి? విడివిడిగా కాదు. అభిని పూర్వస్య అంటే అభి ఉపసర్గము నీ ఉపసర్గం రెండు ఉపసర్గం ముందు ఉండాలి. అటువంటి సందర్భంలో ఇది ఈ సూత్రం పనిచేస్తున్నమాట. అభిని పూర్వస్య విషతే ఆధారో యస్ తత్కారకం కర్మ సంజ్ఞం భవతి అని చెప్పి చెప్పిందన్నమాట. ఓకే, సో ఇది గ్రామం అభినివిషతే అంటే గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు అనే అర్థం వస్తుంది. గ్రామం అభినివిషతే అంటే గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు అనే అర్థం తీసుకుంటాం. ఓకే, అది స్పష్టమైందండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఉపాన్ వద్యాంగ్ వస. ముందు ఆధారానికి అధికారం ఎప్పుడు పెట్టాము, ఇంకా అధికార సంఖ్య ఎప్పుడు వస్తుందంటే అధికారం రాగానే ఒకవేళ అది షింగ్ స్థా ఈ మూడు ధాతులు కూడా అది ఉపసర్గం ఉంటే అక్కడ అధికరణం ప్రాప్తం అవుతుంటే అధికరణం కాకుండా కర్మసంధ్య చేసింది, కర్మసంధ్య అని పేరు పెట్టుకున్నాము. అలాగే అభిని పూర్వంలో ఉన్నటువంటి విషధాతు కూడా అక్కడ అధికరణం ప్రాప్తం అవుతుంటే అధికరణం ప్రాప్తం కాకుండా ఇక్కడ కర్మసంధ్య అని పేరు పెట్టుకున్నాము. అలాగే ఇంకా కర్మసంధ్య ఎప్పుడు వస్తుందంటే ఇది కూడా చూపిస్తున్నారు చూడండి. ఉపాన్ వద్యాంగ్ వసహ, ఉపాన్ వద్యాంగ్ వసహ, ఉపాన్ వద్యాంగ్ వసహ షష్ఠి విభక్తి ఏకవచనము. ఉపాన్ వద్యాంగ్ వసహ షష్ఠి విభక్తి ఏకవచనము. చూడండి, సమాసః ఉపశ్చ అనుశ్చ అదిశ్చ
ఉపాన్ వద్యాంగులు ఎన్ని ఉపసర్గాలను విడగొట్టుకుంటున్నామండి ఇక్కడ. సూత్రాన్ని ఉపశ్చ అనుశ్చ సమాసం అంటే ఇందుకోసం మనం సూత్రాన్ని విడగొట్టుకుని దాంట్లో ఏ పదాలు ఉన్నాయి, ఏ రకంగా దాని అర్థం ఇవ్వబడింది, దీన్ని అర్థం చేసుకోవడం కోసం సమాసం విగ్రహ కింద మనం తెలుసుకుంటామండి. అస్తు ఉపశ్చ అనుశ్చ అధి మొత్తం కలిపితే ఏమైపోయింది? ఉపాన్ వద్యాంగ. ఉపాన్ వద్యాంగ. ఉప అనుకి ఏమైపోయింది? ఎనసంధి అయిపోయింది. అనుకి అధికి మళ్ళీ ఎనసంధి అయిపోయింది. అధికి ఆంగికి ఎనసంధి అయిపోయింది. అన్ని చోట్ల ఎనసంధి చేసామండి. అందుకే ఉపాన్ వద్యాంగ్ అయిపోయింది. ఏమైపోయింది? ఉపాన్ వద్వాంగ్. ఉపాన్ వద్వాంగ్ తేభ్యో వస్. తేభ్యో వస్ ఉపాన్ వద్వాంగ్ వస్ అయిపోయింది. తస్య ఉపాన్ వద్యాంగ్ వసహ షష్ఠి భక్తి ఏకవచనంలోకి తీసుకొచ్చామట. ఇది కూడా ముందు ద్వంద్వ సమాసం చేసాం, తర్వాత పంచమి తత్పురుష సమాసం చేసాం. అందుకే ద్వంద్వ గర్భ పంచమి తత్పురుష సమాస. ముందు ద్వంద్వ సమాసం, తర్వాత ఆ ద్వంద్వ సమాస అంతర్గతంలో దాని గర్భంలో చేసాం కదా, దాని అంతర్గతంలో చేసాం కాబట్టి ద్వంద్వ గర్భ అని చెప్తామట. అది పంచమి తత్పురుష సమాసము. అంటే వసుధాతుకి ఏ ధాతు అండి? వసుధాతుకు వసుధాతుకు ఉప అన్న ఉపసర్గం ఉండాలి, లేదా అను అన్న ఉపసర్గం ఉండాలి, లేదా అధి అన్న ఉపసర్గం ఉండాలి, లేదా ఆంగ్ అన్న ఉపసర్గం. ఈ 4 ఉపసర్గాల్లోంచి ఏదో ఒక ఉపసర్గము వసుధాతుకు ముందు ఉంటే అక్కడ కూడా అధికరణ సంధ్య కాకుండా కర్మ సంధ్య వస్తుంది. అంటే అధికరణం ప్రాప్తమవుతుంటే అధికరణాన్ని నిలబెట్టేసి ఈ సూత్రము కర్మ సంధ్యాన్ని పెరిపెట్టింది. అధికరణం ప్రాప్తం అవుతుంది. అధికరణం అంటే ఆధారం అధికరణం ప్రకారం అధికరణం ప్రాప్తం అవుతుంటే, అధికరణం ప్రాప్తమైనప్పుడు సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారం సప్తమి ప్రాప్తం అవుతున్నమాట. ఆ సప్తమి కాకుండా ఇదేం చెప్పింది? లేదండి, వసుధాతునకు ముందు అది ఉప ఉపసర్గం వచ్చినా, లేదా అను ఉపసర్గం వచ్చినా, అధి ఉపసర్గం వచ్చినా, లేదా ఆంగ్ ఉపసర్గం, ఈ 4 ఉపసర్గం ఏదో ఉపసర్గం వచ్చినా అక్కడ కూడా అధికరణ సంధ్య కాదు కర్మ సంధ్య అవుతుంది చెప్పి ఇది కూడా సూత్రం, ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అందుకే అదే విధంగా ఉదాహరణ ఇచ్చాయట. చూడండి, కర్మ ఆధార కారకే ఈ 3 పదాలకు అనువృత్తి వస్తుంది పైనుంచి. అర్థ ఉప అణు అధి ఆంగ్. ఉప అణు అధి ఆంగ్ ఇత్యేవం పూర్వస్య. ఇవి పూర్వంలో ఉండాలట. ఇది ఏవం పూర్వస్య, పూర్వంలో పూర్వం ఉండాలి. ధాతు ఏంటి? ఇది ఏవం పూర్వస్య వసతే వస్ ధాతు ఉన్నామట. ఇవి పూర్వంలో ఉన్నట్టు వస్ ధాతు. ఇత్యేవం పూర్వస్య వసతే तो ఈ రకంగా ఉప అణు అధి ఆంగ్ ఇతి పూర్వస్య వసతే ఆధారో వసతే ఆధార యహ తత్కారకం కర్మ సంజ్ఞకం భవతి. అంటే ఈ ఉపసర్గంలో ఉన్నటువంటి వస్ధాతు ఏతుందో ఈ వస్ధాతుకు ఆధారం ఏంటి? వస్ అంటే వస నివసించే అర్థంలో. నివసించడానికి ఆధారం ఏంటి? ఆధారం అంటేనే ఖచ్చితంగా ఆధారానికి అధికరణం ఎప్పుడు పెడుతున్నాం. ఆధారానికి అధికరణం అయినప్పుడు కూడా ఆధారం కదా, నివసించడానికి ఆధారం, ఉండటానికి ఆధారం. ఆధారమైనప్పుడు సప్తమి అధికరణ చెప్పాక సప్తమి భక్తి రావాలి. కానీ ఈ సూత్రం చెప్పింది వస్ధాతుకి ఆధారం ఏదైతే ఉందో అక్కడ కూడా కర్ణ సంధ్య కాకుండా అధికరణ సంధ్య కాకుండా అధికరణం ప్రకారం అధికరణ సంధ్య కాకుండా కర్మ సంధ్య వస్తుందని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడే. చూడండి, ఇక్కడ గ్రామం ఉపవసతి. గ్రామం ఉపవసతి అంటే గ్రామానికి దగ్గరగా ఉన్నారు అని అర్థం. ఉపవసతి ఉపాధి దగ్గరలో నివసిస్తున్నారు అంటే నివసించే ఆధారం ఏంటి? గ్రామమే కదా. ఆధారమైనప్పుడు సప్తమి భక్తి రాదు. కానీ ఈ సూత్రం చెప్పింది గ్రామం ఉపవసతి అని చెప్పాలి. ఉపవసతి. అలాగే పర్వతం ఉపవసతి, పర్వతానికి దగ్గర నివసిస్తున్నారు. అదేవిధంగా గ్రామం అనువసతి, ఇక్కడ అను ఉపసర్గం వచ్చింది. గ్రామం అనువసతి, గ్రామానికి వెనక ఉన్నారు అంటే గ్రామానికి వెనక ఉన్నారు. అనువసతి, గ్రామానికి వెనక వైపు నివసిస్తున్నారు అంటే నివసించే ఆధారం ఏంటి? గ్రామం. కానీ ఇక్కడ సప్తమి భక్తి కాకుండా
ద్వితీయ విభక్తి వచ్చింది. గ్రామం, ఇక్కడ గ్రామం శబ్దం గమనిస్తున్నాడు అన్నిటికీ గ్రామం. అలాగే గ్రామం అధివసతి, అది ఉపసర్గ గమనించారు కదా, గ్రామం అధివసతి, గ్రామం ఆవసతి, గ్రామం ఆవసతి, గ్రామం అది వసతి అని కూడా గ్రామంలో నిలబడ్డారు, గ్రామం ఆవసతి గ్రామంలో నిలబడ్డారు. అన్నిటికీ దాదాపుగా ఒకే అర్థం ఉంటుంది. గ్రామంలో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు, గ్రామం దగ్గరలో ఉన్నారు, గ్రామం వెనక ఉన్నారు. ఇవన్నీ కూడా మొత్తం గ్రామం ఆధారం. వాళ్ళు ఉండటానికి సేన కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సేన శబ్దం ఇచ్చారు. గ్రామం అనువసతి సేన అంటే గ్రామానికి దగ్గరలో ఉంది సేన, లేదా గ్రామానికి దూరంగా ఉంది సేన, లేదా గ్రామానికి వెనక వైపున ఉంది సేన. అది ఏ సేనైనా కావచ్చు. ఓకే, సో ఈ రకంగా ఈ వసధాతుకి ఆధారభూతమైనటువంటి సందర్భంలో కూడా ఇక్కడ సప్తమి అధికరణ చెప్పే ప్రకారంగా సప్తమి విభక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్పిందంటే ఈ ఉపసర్గాలు అనేది ముందు ఉంటే గిన వసధాతుకి అక్కడ అధికరణ సంధ్య కాకుండా కర్మ సంధ్య వస్తుంది చెప్పి ఇది కూడా ఇక్కడ ఈ రకంగా చెప్పింది. కాబట్టి మనకు అదే విధంగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అంటే ఈ ధాతువులతోటి వసధాతుకు ముందు ఎప్పుడు ఉప, అణు, అది, ఆంగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ కర్మ సంధ్య వస్తుంది, కానీ అధికరణ సంధ్య రాదు. చాలా మంది అంటుంటాం ఈ అధికరణం అంటే మే పర్ అందున అంటున్నాం కదా, అక్కడ సప్తమి విభక్తి రావాలి కదా అని. అది ఒక స్థూల సిద్ధాంతం చెప్పుకున్నామట. కొన్ని విశిష్ట సందర్భాలు ఇక్కడ చూడండి. అధికరణ సంధ్యలో అధికరణం ప్రాప్తం అవుతుంటే ఇది ద్వితీయ విభక్తి వస్తుంది. అలాగే అంతకన్నా ముందు కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అభిని విశిష్ట విషుధాతుకు అభి ఉపసర్గ ఉన్నా, నీ ఉపసర్గ ఉన్నా అక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది. అలాగే అధిశింగ్ స్థాసాం కర్మ, అది ఉపసర్గ ఉన్నటువంటి స్థాధాతు, షింగ్ ధాతు, ఆస్ ధాతు కూడా అక్కడ అధికరణ ప్రాప్తం ఉంటే ఇది కర్మసంధి చేసింది. అలాంటి విశిష్ట సందర్భాల్లో కర్మాన్ని అధికరణం అంటే సప్తమి విభక్తి ప్రాప్తం అవుతున్నప్పటికీ కూడా అర్థం ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆధారంగా కనిపించినప్పటికీ కూడా ఆధారమే అర్థం అదే విధంగా ఉంటుంది. లోపల పైన అని ఆధారంగా తీసుకుంటాం. ఆధారంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ఉపసర్గాలు ఇచ్చినప్పుడు ఈ ధాతులకు అక్కడ సప్తమి విభక్తి పెట్టుకోకుండా కర్మ సంధ్య పెట్టుకుంటాం, ద్వితీయ విభక్తి పెట్టుకుంటాము. అర్థం అదే విధంగా ఉంటుంది. సప్తమి యొక్క అర్థాన్ని ఇస్తుంది, కానీ విభక్తి మాత్రము కర్మ సంధ్య అంటే ద్వితీయ విభక్తే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పిందండి. ఈ రకంగా మనకు కర్ణ సంధ్య కూడా ఎక్కడెక్కడ వస్తుంది, అధికరణ సంధ్య కూడా ఎక్కడెక్కడ వస్తుంది మనం చెప్పుకున్నామండి. ముఖ్యంగా మూల ఆధారానికి అధికరణ సంధ్య పెట్టుకున్నాము. తర్వాత కర్మ సంధ్య వచ్చింది. ఆధారం ప్రాప్తం అవుతుంటే అక్కడ అధికరణం ప్రాప్తం ఉంటే అధికరణం ప్రాప్తం కాకుండా కర్మ సంధ్యని పెట్టుకున్నాము, కర్మ సంధ్య పెట్టుకున్నాము. అలాగే అభిని విశేష ప్రకారం అక్కడ కర్మ సంధ్య పెట్టుకున్నాము. అదేవిధంగా ఉపాను వద్యాంగ్ వసధాతు సందర్భంలో కూడా కర్మ సంధ్య పెట్టుకున్నామని చెప్పి అధికరణ ప్రకారంలో ఎక్కువగా కర్మ సంధ్య గురించి మనకు చూపించబడింది. అంటే అధికరణం ప్రాప్తం అవుతుంటే కాకుండా ఈ సూత్రం కర్మ సంధ్య అని పెట్టేసింది. అస్తు. తో ఈ అధికరణ సంధ్య అర్థమైందండి. ఈ మూల సిద్ధాంతులు చెప్పండి, ఎక్కడెక్కడ మార్పుందో అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి, ఎక్కడెక్కడ వస్తుంది తెలిసిపోయిందా? ఈ మనకి అందుకే ఈ సూత్రం కంఠస్థ ఉండాలి. అందుకే మీ సాహిత్యం ఎప్పుడు తిరిగినా ఇదే విధంగా ఉంటుంది. చూడండి, మీరు గమనించండి. మనకు తృతీయ విభక్తి అదే సప్తమి విభక్తి రావాల్సింది అర్థం అదే విధంగా ఉంటుంది. అర్థం సప్తమి విభక్తి ఒక అర్థం తీసుకుంటాం, అంటే మే పర్ అందున అని చెప్పి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు కూడా అక్కడ విభక్తి చూస్తే ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అంటే భాష యొక్క శైలి అటువంటిది. అలా ప్రయోగం ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రయోగాలను సాధు శబ్దంగా ఇక్కడ మహర్షి పాణి సిద్ధింపజేశారనమాట. ఈ రకంగా మనం ఈ సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మనకు సాహిత్యం, అందుకే ఈ మామూలుగా అయితే ఈ అష్టాధ్యాయ 4 సూత్రాలు కంఠస్థం చేసుకొని చదువుకుంటే మనకి ఎటువంటి సాహిత్యమైన, ఎటువంటి శ్లోకమైన, ఎటువంటి మంత్రమైన అర్థపూర్వకంగా దాన్ని లోతుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఈ రకంగా వెళ్ళినామంటే వ్యాకరణ యుక్తిపూర్వకంగా ఈ ఉపసర్గం ఉంది, ఇక్కడ ఈ ధాతువు ఉంది, ఈ సందర్భం ఉంటే ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి, ఇదే అర్థం ఎందుకు వస్తుంది, సప్తమి యొక్క అర్థం రావచ్చుదా, కర్మార్థం ఎందుకు వచ్చింది, అధికరణ కర్ణ సంధ్యార్థం ఎందుకు వచ్చింది, సంప్రదాయ అర్థం ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనకు యథావిధిగా ఎలాగైతే చెప్పబడ్డాయో ఆ రకంగా మనకు యథార్థంగా అర్థమవుతాయండి. ఈ రకంగా అధికరణ సంధ్య కూడా మనం చూసామండి. అస్తు. సో ఇందులో ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు అన్నిట్లో గ్రామ శబ్దం తయారు చేయాలి. అది చెప్పాము. గ్రామ ప్రాతిపదికం చేత ప్రాతిపదిక అధికారంలో సూచించుకుంటాము. సూస్థానంలో అతోం ప్రకారంగా సూస్థానం అమ్ము వస్తుంది. అమ్ము వచ్చిన తర్వాత గ్రామ అమ్ము, ఈ రెండు మధ్య అమి పూర్వ ప్రకారంగా పూర్వరూపం ఏకాదశం చేసుకుంటే గ్రామం శబ్దం సిద్ధిస్తుంది. ఓకే, అది గమనించండి. అస్తు. ఇప్పుడు కర్మ సంధ్య అపాదాన్ని చెప్పుకున్నాము.
సంప్రదానం చెప్పుకున్నాము, కరణం చెప్పుకున్నాము, అధికరణం చెప్పుకున్నాము. ఇప్పుడు కర్మ అంటే ఏం చెప్పుకున్నాం. కర్మ అంటే ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకుంటామండి. ఎక్కడెక్కడ కర్మ సంధ్య వస్తుంది, ఎక్కడెక్కడ కర్మ సంధ్య వస్తుంది అని చెప్తున్నాం. అంటే ముందుగా అధికరణం చెప్పుకున్నాం, అంతకన్నా ముందు సంప్రదాయం అంటే చెప్పుకున్నాం, అంతకంటే ముందు అపాదానం అంటే ఏది చెప్పుకున్నాము. ఇప్పుడు కర్మ అంటే ఏమిటి అది చూడండి. కర్తురీప్సితతమం కర్మ. కర్తు ఈప్సితతమం కర్మ. చూడండి సూత్రార్థం ఇది. సూత్ర పద విభాగం చూడండి. కర్తు షష్ఠి విభక్తి ఏకవచనం. ఈప్సితతమం, ఈప్సితతమం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. కర్మ, కర్మ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? తో ఇప్పుడు చూడండి అనువృత్తి. కారకే అనే పదానికి అనువృత్తి వస్తుంది. అక్కడ పై వరకు మనకు ఆ అనువృత్తి అధికరణ సంధ్య యొక్క అనువృత్తి సమాప్తం అయిపోయింది. ఇక్కడ కొత్త కర్మ అంటే ఏమిటి? అధికరణం అంటే చెప్పుకున్న ఆధారానికి అధికరణం పేరు. అపాదనం అంటే ధ్రువమపాయే అపాదనం, ఎక్కడి నుంచి వేరవుతుందో అక్కడ ఎక్కడి నుంచి వేరుతుందో దానికి అపాదనం పేరు పెట్టుకున్నాం. సంప్రదానం అంటే ఏ కర్మ ద్వారా అయితే ఎవరిని అయితే సంతోషపెడతామో, ఎవరైతే ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదాయం పేరు పెట్టుకున్నాము. కరణం అంటే సాధనానికి కరణం పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో ఆధారం అంటే ఆధారో అధికరణం, ఆధారానికి అధికరణం పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు కర్మ అంటే ఏమిటి అంటే కర్తురీప్సితతమం కర్మ. కర్తకి ఈప్సితమైంది, అత్యంత ఇష్టమైంది ఏదైతే ఉందో దానికి కర్మ అని పేరు. కర్తకు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో, అది అత్యంతమైన ఇష్టమైన పదార్థం కావచ్చు, ఒక ద్రవ్యం కావచ్చు, ఒక పేయ పదార్థం కావచ్చు, లేదా ఒక వ్యక్తి విశేషం కావచ్చు, ఏదైనా కావచ్చు. కర్తకు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో ఆ ఇష్టమైన వస్తు పదార్థానికి, ద్రవ్యానికి లేదా వ్యక్తికి కర్మ సంధ్య అని పేరు. కర్తు ఈప్సిత, కర్తకి ఏదో అత్యంత ఈప్సితంగా ఉండాలి, అత్యంత ప్రియంగా ఉండాలి, అత్యంత ఇష్టంగా ఉండాలి. ఈప్సితమైంది ఏదైతే ఉందో దానికి కర్మ అని పేరు. కర్త ఏదైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. చూడండి పద విభాగం. కర్తు షష్ఠి విభక్తి ఏకవచనము. ఈప్సితతమం ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. కర్మ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. కర్తు షష్ఠి విభక్తి ఏకవచనంలో ఉంది. ఈప్సిత అంటే కర్తకి, ఈప్సితతమం ఇష్టమైనది, దానికి కర్మ అని పేరు. సింపుల్ గా వాక్యార్థ రూపం చెప్పుకోవచ్చు. కర్తు అంటే కర్తాకి, కాకి యొక్క షష్ఠి విభక్తి కదా. కర్తాకి ఈప్సితతమం అత్యంత ఈప్సితమైంది, అత్యంత ఇష్టమైనది, దానికంటే ఇష్టమైనది ఏది ఉండకూడదు అనమాట. అలాగా అత్యంత ఈప్సితమైన దానికి కర్మ అని పేరు. కర్తకు ఏదైతే ఈప్సితమైందో దానికి కర్మ, దానికి ఆ ఈప్సితమైన ఆ వస్తు, ఆ పదార్థానికి, ఆ కర్తకి కాదు, ఆ ఈప్సిత పదార్థానికి కర్మ అని పేరు. కర్మ అనగానే ఏమొస్తుంది? అలాగే కర్మలు ఏ విభక్తి వస్తుంది? కర్మని ద్వితీయ విభక్తి వస్తుంది చెప్పి ఆ సూత్రం వచ్చి చెప్తున్నా అన్నమాట. చూడండి. తో పద విభాగం చేసిన అనువృత్తి కారకే. సూత్రార్థం చూడండి. కర్తు క్రియాయాహ యద్ ఆప్తుం, ఆప్తుం అంటే ఇష్టతమం. కర్త క్రియా ద్వారా అంటే ఒక పని ద్వారా ఏదైతే ఆప్తుం ఇష్టమైందో, అంటే ఆప్తమైందంటే ఇష్టతమం అంటే అత్యంత ఇష్టమైందో. ఆప్తుమన్న ఇష్టతమం రెండు ఒకటి, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఆప్తుం అంటే ఆప్తమైంది అంటే ఇష్టతమం. తమపు వచ్చిందంటే అత్యంత ఇష్టమైంది, దానికంటే ఇష్టమైంది ఏది ఉండదు అనమాట. అలాంటి ఇష్టతమం తత్ కారకం కర్మ సంజ్ఞం భవతి. కర్తకి క్రియా ద్వారా క్రియాకి ద్వారా ఏదైతే అంటే ఒక పని ద్వారా ఏదైతే అత్యంత ఇష్టపడుతున్నాడో, కర్త క్రియ ద్వారా ఒక పని ద్వారా ఏ దాన్ని అయితే అత్యంత ఇష్టపడుతున్నాడో, ఒక క్రియలో ఒక కర్మలో ఏ దాన్ని అయితే అత్యంత ఇష్టపడుతున్నాడో, ఇష్టతమం తత్ కారక, ఆ ఇష్టమైన కారకానికి, ఆ ఇష్టమైనటువంటి పదానికి తత్ కారకం కర్మ సంజ్ఞకం భవతి, దానికి కర్మ సంజ్ఞ అని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పిందండి. ఓకే. సో దేవదత్త కటం కరోతి, దేవదత్త కర్త, కటం కరోతి ఆ దేవతకి ఏమి ఇష్టం? కటం కటం చేస్తున్నాడు అంటే మంచాన్ని చేస్తున్నాడు, లేదా చటాయి చేస్తున్నాడు. అంటే దేవతకి అత్యంత ఇష్టమైంది కటం అంటే చటాయి చేయడము, అంటే చాప చేయడము ఇష్టము. అది కటం కరోతి, లేదా మంచాన్ని చేయడం ఇష్టము, మంచాన్ని తయారు చేస్తున్నాడు, ఏదైనా కావచ్చు. అది దేవదత్త కర్త, ఇష్టమైనది కటం అంటే ఆ చటాయి, ఆ చాప ఇష్టమైంది కాబట్టి ఇష్టమైనది కర్మ అని పేరు. కర్మ కాబట్టి కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వచ్చింది. ఇంకా కటంలో ద్వితీయ భక్తి ఏకవచనం. కరోతి ఇది క్రియాపదం, కర్తని బట్టి మారుతూ ఉంటుంది. కర్త ఏకవచనంలో ఉంది కాబట్టి కరోతి కూడా క్రియాపదం ఏకవచనంలో ఉంది. అలాగే దేవదత్త కటం కరోతి, దేవతుడు మంచాన్ని చటాయిని తయారు చేస్తున్నాడు.
ఇలాగా మనం చెప్పుకోవాలి. అలాగే గ్రామం అధిగచ్చతి, గ్రామం అధిగచ్చతి దేవదత్త. గ్రామం అంటే గ్రామానికి వెళ్తున్నాడు ఎవరు? దేవదత్త. చూడండి, మనకు పదాలు క్రమంగా ఉండాల్సిన అవసరం లేదు. మన సంస్కృతంలో ఏంటి విశేషం అంటే పదాలు ఎక్కడ ఉన్నా కూడా విభక్తిని బట్టి అదే అర్థం వస్తుంది. కానీ వేరే భాషలో పదాలు వెనక ముందైతే అర్థం మారిపోతుంది. కానీ సంస్కృతం యొక్క విశేషత ఏంటంటే విభక్తులు ఎక్కడ ఉన్నా కర్త అంటే ఎల్ల ప్రథమ విభక్తే ఉంటుంది, కర్మ అంటే ఎల్లప్పుడు ద్వితీయ విభక్తే ఉంటుంది, క్రియ ఎల్లప్పుడు కర్తని బట్టి కానీ కర్మని బట్టి కానీ ఉంటుంది. కాబట్టి మనకు వాక్యాలు విభక్తులు ఎక్కడెక్కడ తారుమారుగా ఉన్నా అర్థం సటీక్ అదే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకే గ్రామం కర్మ ముందిచ్చారు, గచ్చతి పదం క్రియాపదం మధ్యలో ఇచ్చారు, దేవదత్త పదం అంతిమంలో ఇచ్చారు. మామూలుగా దేవదత్త గ్రామం గచ్చతి సామాన్యంగా రాసుకుంటాం క్రమంగా, కర్త కర్మ క్రియ రాసుకుంటాం. ఇక్కడేంటి కర్మ క్రియ కర్త అలా రాసుకున్నాం మనం. కాబట్టి ఎక్కడ ఉన్నా ఇబ్బంది అర్థం అదే వస్తుంది. కర్త ఎక్కడున్నాడు? దేవదత్త. కర్మ ఎక్కడుంది? గ్రామం. దేవదత్త గ్రామం, గ్రామకు గచ్చతి వెళ్తున్నాడు. సో దేవతకు ఏమి ఇష్టము? దేవతకి ఇష్టం ఏంటంటే గ్రామము. గ్రామం ఇష్టమైంది. ఆ ఇష్టమైంది కాబట్టి దానికి కర్మాన్ని పేరు పెట్టాం. కర్మలో ఏ విభక్తి వస్తుందంటే కర్మని ద్వితీయ ద్వితీయ విభక్తి పెట్టుకో. అందుకే గ్రామం ద్వితీయ విభక్తి. గ్రామ గ్రామో గ్రామ గ్రామం ద్వితీయ విభక్తి ఏకవచనంలో మనము దానికి ఏం పేరు పెట్టాం? కర్మాన్ని పేరు పెట్టాం. కర్మాన్ని పేరు పెట్టినా కాబట్టి కర్మని ద్వితీయ విభక్తి వచ్చింది. క్రియాపదం దేవదత్త కాబట్టి కర్తని బట్టి క్రియాపదం గచ్చతి వచ్చింది అన్నమాట. సో ఇక్కడ గ్రామం శబ్దం తయారు చేయాలి, ముందు తయారు చేసుకున్నాం. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కర్తకు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో దానికి కర్మ అని పేరు పెట్టుకున్నాము. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. దేవదత్తుడు చటాయి అంటే చెరు చాపను తయారు చేస్తున్నాడు. దేవదత్తుడు గ్రామానికి వెళ్తున్నాడు. ఇక్కడ రెండిట్లో ఉదాహరణలో మనకి ఏంది? కర్తాకో కరోతి, దేవదత్త కర్త, को करोति व गच्छति, क्रिया से सबसे अधिक ईप्सितम कटुवग्रम. ఇక్కడ మనకు దేవదత్త అనే కర్తకు ఏం అత్యంత ఇష్టం? గచ్చికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అత్యంత ఇష్టమైంది దేవదత్త గచ్చతి, పుట్టిన గచ్చతి, గ్రామం గచ్చతి అంటే వెళ్తున్నాడు, ఒక క్రియ చేస్తున్నాడు, వెళ్ళేటువంటి క్రియ చేస్తున్నాడు. ఏంటంటే కర్త క్రియయా యద్ ఆప్తం, క్రియా ద్వారా అంటున్నాం. ఇప్పుడు కర్త ఒక క్రియ చేస్తున్నాడు. ఏం చేస్తే వెళ్ళేటువంటి క్రియ చేస్తున్నాడు. దేవతడు వెళ్తూ ఉన్నాడు, వెళ్ళడం ఒక క్రియ. ఆ క్రియ ఎందుకు చేస్తున్నాడు? ఆ క్రియ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి? గ్రామం ముఖ్య కారణం. గ్రామం ఇష్టమైంది కాబట్టి, ముఖ్యమైనది కాబట్టి ఆ క్రియ జరుగుతుంది. అందుకే కర్త క్రియ ఎందుకు అవుతుంది? ఇష్టతమైన దానికోసం అవుతుంది. ఇష్టతం ఏంటి? గ్రామానికి వెళ్ళడం ఇష్టం కాబట్టి ఆ క్రియ. అందుకే కర్తు క్రియ ఏది ఆప్తం, ఆ కర్తకి క్రియ ద్వారా ఏది అత్యంత ఆప్తమైందో ఇష్టమైన దానికి కర్మ అని పేరు. ఓకేనా? అలాగే కటం కరోతికి ఇక్కడ కటం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చేయడానికి ఒక క్రియ. ఆ క్రియకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు చేస్తున్నాడు అంటే చటాయి తయారు చేయాలి. ఆ చేపను తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం కాబట్టి అది ముఖ్యమైనది, ఇష్టమైంది దేవదత్తుడికి. అందుకే అక్కడ ఇష్టమైంది కాబట్టి ఇష్టమైన పదార్థం కటం అనే దాంట్లో ద్వితీయ భక్తి వచ్చింది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కర్మ అంటే తెలిసిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇంకా కర్మ ఎక్కడెక్కడ వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అంటే దానికి సమానం చెప్తున్నారు. పేపర్ తిప్పండి, స్లైడ్ మార్చండి. తథాయుక్తం చానీప్సితం, తథాయుక్తం చానీప్సితం. ఇందులో యొక్క సందేహం ఉందండి? ఓకే, స్లైడ్ మార్చడం లేదండి. ఉన్నది ఎవరన్నా? ఓకే, చూడండి. తథాయుక్తం చానీప్సితం. తథా అవ్యయ పదము, తథా అవ్యయ పదం, యుక్తం ప్రథమా విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదం, తథా అవ్యయ పదము, యుక్తం ఇది ప్రథమా విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదం, అనీప్సితం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. అనీప్సితం అంటే ఇది కూడా ప్రథమా విభక్తి ఏకవచనం. ఓకేనా?
సో ఈ రకంగా తథాయుక్తం చా నీప్సితం, చా ప్లస్ అనీప్సితం విడగొట్టుకుంటే చానీప్సితం అనీప్సితం అంటే ఇష్టం కానిది. ఇష్టమైన దానికి కర్మాని పేదాం. ఇష్టమైన దానికి కర్తకు ఏదైతే అత్యంత ఇష్టమైందో ఆ ఇష్టమైన పదార్థానికి, వస్తువుకి, ద్రవ్యానికి కర్మాన్ని పేరు పెట్టాం. ఇక్కడ ఏముంటుంది? తథాయుక్తం. అలాగే అటువంటి స్థితిలో, అటువంటి సందర్భంలో ఇష్టం కాని వస్తువు ఏదైతే ఉందో అక్కడ ఏమొస్తుంది అది చెప్తున్నారు. చూడండి, తథా అవ్యయపదము, యుక్తం ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, అనీప్సితం ఈప్సితం కానిది, అనీప్సితం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. చకారము ప్లస్ ఆ, అనీప్సితంలో ఆ రెండింటి మధ్య అకహ సవర్ణీయ దీర్ఘ ప్రకారం దీర్ఘం చేస్తే చా అయిపోయిందన్నమాట. అందుకే సూత్రంలో చానీప్సితం వచ్చిందన్నమాట. అస్తు. ఇప్పుడు సమాస. సమాసం ఎక్కడ? సమాసం అంటే కనీసం అంటే ఎక్కడ కూడా సమాసం ఉండాలి ఖచ్చితంగా. తథా యుక్తం రెండు విడివిడిగా సింగిల్ గా ఉన్నట్టు దానికి సమాసం ఉండదు. సమాసం ఖచ్చితంగా రెండు పదాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అనీప్సితంలో ఉంది. ఏంటది? న్యాయ తత్పురుష సమాసం ఉంది. నా ఈప్సితం అనీప్సితం. ఈప్సితం అంటే ఇష్టతమం అని చెప్పుకున్నాం ముందు. ఈప్సితం అంటే ఇష్టమైంది, అత్యంత ఇష్టమైంది, దానికి ఈప్సితం అంటాం. ఈప్సితమైందంటే ఇష్టమైంది. నా ఈప్సితం అనీప్సితం, ఇష్టం కానిది అయితే దాన్ని అనీప్సితం అంటాం. ఇష్టం కానిదైనా అనీప్సితం, విపరీతార్థంలో ఇష్టమైంది ఇష్టం కానిది అంటాం కదా, అలాగా. నా ఈప్సితం అనీప్సితం ఇది న్యాయ తత్పురుష సమాస. అనువృత్తి చూడండి, ఏమొస్తుంది? అనువృత్తి పైనుంచి కర్మ అనే పదానికి అనువృత్తి వస్తుంది, కారకి అనే పదానికి అనువృత్తి ఎలాగో నడుస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం అర్థం ఏంటంటే ఏన ప్రకారేణ అంటే ఏ ప్రకారం ద్వారా అయితే, ఏ ప్రకారంతో అయితే కర్తు ఈప్సితతమం, కర్తు ఈప్సితతమం అంటే క్రియయా యుక్తం భవతి. అంటే కర్తకు ఏదైతే ఈప్సితమైంది క్రియాతో యుక్తమై ఉంటుందో, ఏ ప్రకారంగా అయితే కర్తాకు ఈప్సితమైంది క్రియాతో యుక్తమై ఉంటుందో, అంటే కర్త ఏదైనా కర్త ఏ దానినైతే ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టపడే వస్తువు క్రియాతో యుక్తమైంది అనుకోండి. ఏం చెప్పాను? ఆ ఇష్టపడే వస్తువు క్రియాతో యుక్తమైంది అనుకోండి, అది చెప్పినాడు. ఏదో ఒక ప్రకారంగా కర్తూరీప్సితమం క్రియయా యుక్తం, క్రియాతో యుక్తం భవతి. ఏ విధంగా ఇష్టమైన పదార్థం, ఇష్టమైన వస్తువు క్రియాతో యుక్తం అవుతుందో తేనైవ ప్రకారం, అదే ప్రకారంగా, అదే విధంగా యది కర్తు అనీప్సితమపి యుక్తం భవేత్, ఏ విధంగా కర్తకు ఇష్టమైన పదార్థం క్రియాతో యుక్తం అవుతుందో అలాగే కర్తకు అనిష్టమైన పదార్థం యుక్తమై ఉంటుంది కదా. ఏదైతే ఇష్టం అంటున్నామో కొన్ని వస్తువుల పట్ల పదార్థం పట్ల అనిష్టం కూడా ఉంటుందన్నమాట. ఎక్కడ ఇష్టం అంటున్నామంటో అనిష్టం కూడా ఉంటుందన్నమాట. అదే చెప్తున్నా ఇక్కడ. తేనే ఏ విధంగా ఇష్టమైన పదార్థ కర్మ సంజ్ఞ పెట్టామో, ఈప్సితమం క్రియాయుక్తం భవతి, అలాగే తేనైవ ప్రకారైన ఇది కర్తు అనీప్సితమపి యుక్తం భవతి. ఇది ఇష్టము, ఇది ఇష్టం కాదు, అలాగా అనీప్సితమపి యుక్తం భవతి అంటే ఇష్టం కాని పదార్థంతో కూడా యుక్తమై ఉంటాడు కదా అది. అదే ప్రకారంగా ఇది ఒకవేళ కర్తు అంటే కర్తాకి అనీప్సితమైపి అంటే అనీప్సితమైంది, ఇష్టం కానిది యుక్తం భవేత్, యుక్తం అయితే గిన అటువంటి తత్కారకం కర్మ సంజ్ఞకం భవతి. తత్కారకం కూడా కర్మ సంజ్ఞ అవుతుంది. అంటే ఏ విధంగా అయితే ఇష్టమైన పదార్థానికి మనం కర్మ సంజ్ఞాన్ని పేరు పెట్టామో అదే విధంగా ఏది ఇష్టం లేదో ఆ పదార్థానికి కూడా, ఏది ఇష్టం లేదో ఆ పదార్థానికి కూడా కర్మ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. ఏం చెప్పాను? ఏ ప్రకారంగా అయితే కర్తకు ఇష్టమైన దానికి క్రియాతో యుక్తమైనప్పుడు కర్మ సంజ్ఞాన్ని పేరు పెట్టాము, అదే విధంగా కర్తకి ఈప్సితం కానిది అంటే ఇష్టం కానిది పదార్థం అయితే ఉందో అది కూడా క్రియాతో యుక్తం భవే, క్రియాతో యుక్తమైంది అనుకోండి, అక్కడ కూడా కర్మ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. తత్ కర్మ సంజ్ఞకం భవతి, తత్ కర్మ సంజ్ఞకం స్యాత్, తత్ కర్మ సంజ్ఞకం స్యాత్ అని చెప్పి ఇచ్చారు అంట. చూడండి, విషం భక్షయతి, విషయాన్ని భక్షిస్తున్నాడు. తోదాన్ పశ్యతి, దొంగ వాళ్ళని చూస్తున్నాడు. గ్రామం గచ్చన్ వృక్ష మూలాన్ ఉపసర్పతి, గ్రామానికి వెళ్తూ వృక్ష మూలాన్ ఉపసర్పతి. చూడు, విషం భక్షయతి, విషం ఇష్టం ఉంటుందని విషం తినాలని, ఇష్టం ఉంటుందా విషం తినాలని? కానీ ఇష్టంగా తింటాడు, బలవంతంగా తింటాడు. ఒక్కోసారి ఏదో
పరిస్థితి బాగాలేక ఒకసారి విషయం ఆత్మహత్య చేసుకుంటారు కదా, ఇష్టం లేదు. కానీ అదే విధంగా ఏ విధంగా ఇష్టమైన పదార్థానికి మనకు క్రియాతో యుక్తమైనప్పుడు కర్మసంధ్య వచ్చిందో, ఇక్కడ ఈ పదార్థం విషం తింటున్నాడు, అది క్రియనే, క్రియ చేస్తున్నాడు, క్రియాతో యుక్తమైంది. విషం తింటున్నాడు, తినే క్రియకి ఏంటి? విషం తింటున్నాడు, తినే క్రియకి విషం తినిపిస్తున్నాడు కదండి. తినిపిస్తున్నాడు కదా, ఇక్కడ సామాన్య అర్థం అండి, తినిపించే అర్థం కాదు, నిజంత ప్రయోగం కాదు. విషం తింటున్నా అంటే మనం ఒకసారి బలవంతంగా ఇష్టం లేకపోతే తింటామట. అనీప్సితం అపి, ఈప్సితమే ఇష్టమైన దాని క్రియాతో యుక్తమైనప్పుడు కర్మ సంధ్య వచ్చింది. ఇది ఇష్టం కాదు, విషం తినాలి ఎవరు కోరుకోదు, కానీ తింటాడు. ఎందుకు? అది వేరే కారణం వల్ల. అని అనీప్సితం అపి క్రియాతో యుక్తం భవతి చేత్ తదపి కర్మ సంజ్ఞకం భవతి. అదుడా ఎందుకు క్రియాతో యుక్తం చేస్తున్నామట, తింటున్నాడు, తినే క్రియకి విషం కర్మగా ఉంది అనమాట. ఎందుకు తింటున్నాడు? ఇష్టం లేకపోతే ఎందుకు తింటే ఏదో బాధ తట్టుకోలేక ఏదో ఒకటి రోగగ్రస్తుడు కారణం కావడం వల్ల మన వల్ల అతను విషం దాగి ఆత్మహత్య చేసుకుంటున్నామట. అంటే ఇష్టం లేని దాని కూడా అనిశ్చితమైన దాని కూడా సేమ్ అదే విధంగా ఉంది, విపరీతంగా ఉందన్నమాట. ఏదైనా అమృతాన్ని ఇష్టపడతామట. దేవదత్త అమృతం భక్షయతి, అమృతాన్ని ఇష్టపడుతున్నాడు. దేవతకి ఏమి ఇష్టము? అత్యంత ఇష్టమైంది అమృతం, అందుకే భక్షిస్తున్నాడు. భక్షణ క్రియకి అమృతం ముఖ్యమైనమాట, ఈప్సితమైంది. అలాగే దేవదత్త విషం భక్షయతి, విషముడు భక్షిస్తున్నాడు. కానీ విషం ఇష్టమా? ఈప్సితమైందా? అత్యంత ఈప్సితమైంది కాదు, అత్యంత అనీప్సితమైంది అన్నమాట. అత్యంత విపరీతమైన పదార్థం ఇక్కడ. అంటే అటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే అత్యంత ఈప్సితమైందో అదే విధంగా ఏ దానికైతే అత్యంత విపరీతమైన స్థితి కూడా ఉంటుందో అటువంటి సందర్భంలో కూడా కర్మ సంధ్య వస్తుంది అని చెప్పడం కోసం ఈ సూత్రం. విషం భక్షయతి, చౌరాన్ని పసి, దొంగ వాళ్ళు చూడాలని చెప్పడం అనుకోడు, కానీ దొంగ వాళ్ళు చూడాల్సి వస్తుందన్నమాట. దొంగతనం చేసే మనం చూడాల్సి వస్తుందన్నమాట. ఒక్కోసారి ఇష్టం ఉండదు, కానీ చౌరాన్ని పరిస్థితానికి కూడా కర్మ సంధ్య వచ్చింది. మామూలుగా ఏమి రావాలి? కర్మ సంధ్య రావాలి. ఏమొస్తుంది? మామూలుగా కర్మ సంధ్య ప్రాప్తమైంది, కర్మ సంధ్య వచ్చిందన్నమాట. అలాగే గ్రామం గచ్చన్, గ్రామానికి వెళుతూ వృక్షం యొక్క మూలాలను ఉపసర్పతి. ఇప్పుడు మనం చూస్తుంటామండి, ఎప్పుడైనా గ్రామానికి వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో ఏమన్నా ఆ చెట్లు చెవులు వస్తే గిల్లుకుంటూ వెళ్తామా? ఆటోమేటిక్గా సహజంగా ప్రతి ఒక్కరు చేసే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ చేస్తున్నాం, పిల్లవాళ్ళైనా పెద్దలైనా. అట్లా పోతుంటే ఖాళీగా వెళ్ళామన్నమాట, ఏదో ఒకటి చేపట్టుకుని ఆకును తెంపేయడము, పుల్లని విడిచివేయడము, లేదంటే కాలుతో ఏదో రాళ్ళు కొట్టడము చేస్తుంటామా? మన లక్ష్యం ఏదో పనిలో వెళ్తున్నాం, ఏదో గ్రామాంతరం వెళ్తున్నాం, కానీ ఏదో గ్రామానికి వెళ్తూ మధ్యలో ఏ క్రియాకలాపాలు చేస్తామండి? మన లక్ష్యం ఏంటి? గ్రామానికి వెళ్ళడం. ఈప్సితం ఏంటంటే గ్రామం వెళ్ళడం. వెళ్తూ మార్గ మధ్యలో వెళ్తేటప్పుడు ఏవైతే చెట్లు చేమలు చిన్న చిన్న వస్తువులు పదార్థాలు కనిపిస్తాయో వాటిని ఏదో గిల్లుకుంటా తన్నుకుంటూ వెళ్తూ ఉంటామట. అది ఇష్టం లేదు, అది మన లక్ష్యం కాదు, అనీప్సితమైంది. ఈప్సితమేంటి? గ్రామానికి వెళ్ళడం, అది ఈప్సితమే. కానీ ఇక్కడ ఈప్సితం కాకపోయినప్పుడు క్రియాతో యుక్తం అవుతున్నాం. క్రియాతో యుక్తం అంటే అది తెంచుతున్నాం అంటే క్రియ చేశామా? ఒక కర్మ చేశామా? అంటే అనీప్సితమైనది కూడా క్రియాతో యుక్తమైనప్పుడు ఏమవుతుంది? అక్కడ కూడా కర్మ సంధ్య వస్తుంది. స్పష్టమైంది అనుకుంటా. ఇప్పుడు అనీప్సితమైన కర్మలను కూడా ఒక్కోసారి క్రియాతో యుక్తం చేస్తామట. అదే ఇప్పుడు చెప్పాను, వెళ్తూ సామాన్య ఖాళీ వెళ్ళడం, ఏదో ఒకటి క్రియాకలాపాలు చేస్తూ వెళ్తామట. అది ఇష్టం కాకపోయినా ఈ విధంగా కర్మ చేస్తున్నాము, అందుకే అనీప్సితమపి కర్మ సంజ్ఞకం భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. తో వృక్ష మూలాన్ గ్రామం గచ్చని, గ్రామానికి వెళ్తూ వృక్ష మూలాలను కోస్తున్నాడు, ఉపసరపతి తెగ్గొడుతున్నాడు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. తో ఏ విధంగా ఇష్టమైన పదార్థానికి క్రియాతో యుక్తమైనప్పుడు కర్మ సంధ్య వస్తుందో అదే విధంగా అనిష్టమైన పదార్థం కూడా ఎప్పుడు క్రియాతో యుక్తం అవుతుందో అది కూడా కర్మనే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. అంటే ఇక్కడ ఏ విభక్తి దానికి లేదండి. ఈ సందర్భంలో కర్త గాని, కరణం గాని, సంప్రదానం గాని, ఆపాదనం గాని, అధికరణం గాని లేని రావడానికి ఆస్కారం లేదు. వస్తే ఈ సందర్భంలో ఇది అర్థం ఇదే వస్తుంది, కర్మ సంధ్య వస్తుంది. మిగిలిన పంచమి, ద్వితీయ, షష్ఠి ఏ విభక్తి రావన్నమాట. తృతీయ, ఓకేనా, ఇదే వస్తుంది ఈ సందర్భం ఉంటేనా. ఎందుకంటే ఈప్సితమైన కర్మ సంధ్య, అనీప్సితమైన దాన్ని కూడా కర్మ సంధ్య అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? సో గ్రామం గచ్చన్ వృక్ష మూలాన్ని ఉపసర్పతి అంటే
తాకుతూ వెళ్తూ ఉంటామట. గ్రామానికి వెళ్తూ మన లక్ష్యం ఏంటి, గ్రామకు జాతే హుయే, అది ఇష్టం లేకుండా నా చాహి హుయి ఉదిక్షికే జడంకో చూతే హుయే జాతా హై, ఇష్టం లేదు కానీ దాన్ని తాకుతూ వెళ్ళడమా లేదా కలిగిస్తూ వెళ్ళడమా స్పర్శించుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటున్నా. అందుకే ఇష్టం కాకపోయినప్పుడు కూడా అది మనం క్రియ చేస్తాం, ఏదో క్రియ చేస్తూ ఉంటాం, చేతులతో కాళ్ళతో చేస్తూ ఉంటాను అనిప్సితే. సో ఆ అనిప్సితమైన అయినప్పుడు కూడా ఈ సూత్రం ప్రకారంగా కర్మ సంధ్య అది మనక. ఈ సూత్రం ఏముంటుంది, కర్తకి ఏదైతే ఈప్సితమైందో, కర్త ఏదో అత్యంత ఈప్సితమైన దానికి కర్మ సంధ్య పెట్టుకున్నాం, కర్మ సంధ్య పెడుతున్నాడు. ఇక్కడ కర్తకి ఈప్సితం లేదు, ఆ చెట్లను తాకాలని ఇష్టం లేదు కానీ అనాయాసంగా తాకుతూ వెళ్తాడు. ఆ కర్తకి విషం తినాలని లేదు కానీ అనాయాసంగా ఒకసారి ఆత్మహత్య చేసుకొని విషం తినాలని చూస్తాడనమాట. ఇష్టం లేదు అంటే ఇష్టం లేని దానికి కూడా కర్మ సంధ్య వస్తుంది అని చెప్పడం కోసం ఈ సూత్రం చెప్పాల్సి వచ్చిందండి. పై సూత్రం సిద్ధాంతం ఏముంటుంది, కర్తు ఈప్సితమం కర్మ, కర్తకు ఏదైతే అత్యంత ఈప్సితమైందో ఆ ఈప్సితమైన క్రియాతో యుక్తమైనప్పుడు దానికి కర్మ సంధ్య అని పేరు పెట్టుకున్నాం. కానీ లేదండి ఈప్సితం కాకపోయినా అనీప్సితమైన వస్తువు కర్మ సంధ్య వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా, దానికోసం ఈ సూత్రం చెప్పాల్సి వచ్చినాం. అనీప్సితమైన పదార్థం కూడా కర్మ సంధ్య వస్తుంది అని చెప్పి నిర్ధారించింది. ఓకే, నెక్స్ట్ చూడండి, అకతిథం చ, అకతిథం చ ఇదేమంటుంది, అకతిథం చ. సో అకతిథం, కథితం అంటే చెప్పడం, అకథితం చెప్పకుండా ఉండటం అంట. ఏం చెప్పకుండా ఉండడం చూడండి. ఇంతవరకు మనం ఏం చెప్పుకొని వచ్చామండి, ఇంతవరకు ఏ కారకాలు చెప్పుకున్నాం మనం, అపాదన కారకం చెప్పుకున్నాము, ఇంకేం చెప్పుకున్నాం, సంప్రదాన కారకం చెప్పుకున్నాము, కరణ కారకం చెప్పుకున్నాము, కర్మ కారకం చెప్పుకున్నాము, అలాగే అధికరణ కారకం చెప్పుకున్నాము, అలాగే ఇప్పుడు కర్మ కారకం చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నామా, ఇవన్నీ కథితం. ఏంటివి ఇవన్నీ ఏంటివి, కథితం అన్నమాట. ఓకేనా, ఇవి చెప్పబడినాయి కదా. అపాదానం ఎప్పుడు వస్తుంది, సంప్రదానం ఎప్పుడు వస్తుంది, కరణం ఎప్పుడు వస్తుంది, అధికరణం ఎప్పుడు వస్తుంది, కర్మ ఎప్పుడు వస్తుంది మనం చెప్పుకుంటూ ఇలా ఇలా ఉంటే వస్తుంది, ఇలా ఇలా ఉంటే వస్తుంది అని చెప్పి. ఇలా ఉంటే కర్మ ప్రాప్తమైన కూడా అధికరణ ప్రాప్తమైనప్పుడు కర్మ వస్తుంది, సంప్రదానం ప్రాప్తమైనప్పుడు కర్మ వస్తుంది, అపాదానం ప్రాప్తమైనప్పుడు కర్మ వస్తుంది. అలా సందర్భాలు ఎక్కడెక్కడ ఏమొస్తుందని చెప్పుకుంటూ వచ్చాం. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కథితం, ఇవన్నీ కథితం అని చెప్పబడినాయి. ఇంకా చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో వాటిని అకథితం అంటున్నాం అనమాట. ఏంటి, ఏవైతే చెప్పబడలేదో అవి అకథితం. ఏంటో చూడండి ఇక్కడ, అకథితం చ. అకథితం అంటే ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. సమాసం ఏంటి, నా కథితం అకథితం. ఇది నైతత్వ సమాసం. ఇది చెప్పబడేవి ముందు సంప్రదానం అపాదానం కరణం సంప్రదానం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. అవి నా కథితం అకథితం, ఏవైతే చెప్పబడినవి ఏవైతే ఉన్నా అవి నా కథితం అకథితం నైతత్వ సమాస. అనువృత్తి కర్మ కారకే. ఇప్పుడు దీని అర్థం చూడండి, అర్థ అకథితం. అకథితం అంటే ఏంటి, అపాదానాది కారకై. అపాదానాది అంటే ఏంటి, అపాదానం నుంచి మొదలు ఇక్కడి వరకు అపాదాన సంధ్య చెప్పబడలేదు. అపాదానము, సంప్రదానము, కరణము, అధికరణము, అదేవిధంగా కారకము, ఇవన్నీ అకథితం. ఇవన్నీ చెప్పబడలేదు. ఏవి, అపాదానాది కారకై అనుక్తం. ఈ కారకాల ద్వారా చెప్పబడలేదు అన్నమాట. కారకైశ్చ అనుక్తం యత్ కారకం తత్ కర్మ సంజ్ఞకం భవతి, తత్ కర్మ సంజ్ఞకం భవతి అని చెప్పి సూత్రం చెప్పింది. అర్థమైందండి. అపాదనం ద్వారా కానీ, సంప్రదానం ద్వారా కానీ, కరణం ద్వారా కానీ, అధికరణం ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ చెప్పబడ్డామట. అందుకే అకథితం ఏ దాంతో, అపాదానాది కారకై అనుక్తం, వీటి ద్వారా చెప్పబడలేదు. ఉక్తం కాదు, అనుక్తం, చెప్పబడలేదు. అలా ఏవైతే ఉన్నాయో, చెప్పబడనివి ఏవైతే ఉన్నాయో, చెప్పబడనివి ఏవైతే యత్ కారకం తత్ కర్మ సంజ్ఞకం భవతి. ఇలాగా వీడు చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్మ సంజ్ఞ అవుతాయి. ఏవేవైతే అపాదాలు చెప్పుకున్నాము, కరణంలో చెప్పుకున్నాము, సంప్రదాయం చెప్పుకుని ఇలా ఇలా ఉంటే అవుతుంది. ఇక చెప్పబడి వీటి ద్వారా చెప్పబడిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ సూత్రం ద్వారా కర్మ సంజ్ఞ భవతి అని చెప్పి చెప్పిందాం. అర్థమైందా. ముందు సిద్ధాంతం ఏంటి, కర్తకి ఈప్సితమైన దానికి కర్మ సంజ్ఞ, కర్తకి ఈప్సితం కాబట్టి దానికి కర్మ సంజ్ఞ వస్తుంది.
ఇంకెక్కడ కర్మ సంజ్ఞ వస్తుందంటే అపాదానము, సంప్రదానము, కరణము, అధికరణము, ఈ దీంట్లో ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో వీటి ద్వారా చెప్పబడే ఏవైతే ఉన్నాయో అని చెప్పుకున్నాం. ఇంకా వీటితో ఏవైతే చెప్పబడలేదో ఆ చెప్పబడనట్టు ఏవైతే అకథితం, అనుక్తం ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ కర్మ సంజ్ఞ చేసేస్తుంది. ఓకేనా? అది ఇక్కడ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? అందుకే అకథితం అంటే ఏ దాని ద్వారా అకథితం ఏవి చెప్పబడలేదు అంటే ఇవి అపాదానాది కారకై, అంటే అపాదానము, సంప్రదానము, కరణము, అధికరణము, కర్మ ద్వారా అపాదానాది కారకై అనుక్తం, కారకైశ్చ అనుక్తం, అనుక్తం చెప్పబడలేదు. అటువంటి యత్ కారకం తత్ కర్మ సంజ్ఞకం భవతి. ఉదాహరణ పాణినిన కాంస్య పాత్ర్యాం గాం దోగ్ధి పయః. పాణినిన కాంస్య పాత్ర్యాం గాం దోగ్ధి పయః అంటే మహర్షి పాణిని ద్వారా కాంస్య పాత్ర్యాం అంటే కాంస్య యొక్క పాత్రలో, కాంస్య అంటే కాంస్య పాత్ర అంటే ఏంటండి? వెండి పాత్ర, కంచు పాత్ర. కాంచు పాత్రలో గాం దోగ్ధి పయః ఆవు యొక్క పాలను పిండుతున్నాడు. పాణి ద్వారా కాంస్య పాత్రం గాం దోగ్ధి అంటే మహర్షి పాణి ద్వారా ఏమంటే ఇక్కడ కాంస్య పాత్రలో పయః గాం దోగ్ధి పయః ఆవు యొక్క పాలను పిండుతున్నాడు. కాంస్య పాత్రలో ఆవు యొక్క పాలను పిండుతున్నాడు అంటే పిండబడుతున్నాయి. ఆ పాణిని ద్వారా, మహర్షి ద్వారా ఆవు యొక్క పాలు పిండబడుతున్నాయి. అలాగే పౌరవం గాం యాచతే, అంటే పౌరుల ద్వారా ఆవును యాచింపబడుతున్నాయి. గాం అవరుణద్ధి వ్రజం, గాం అంటే ఆవులను, అవరుణద్ధి వ్రజం అంటే ఆవులను నిలబెట్టబడుతున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అవి నిలబెట్టబడుతున్నాయి. అలాగే మానవకం పంథానం పృచ్చతి, మానవకుడిని పంథ అంటే మార్గం అడుగుతున్నాడు. మానవకం పంథానం పృచ్చతి, మానవకం అంటే ఏదో యాత్ర, ఏదో ప్రయాణంలో ఉన్నాడు, మార్గం తెలియడం లేదు, అది ఒక మానవుడిని అడుగుతున్నామట. ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందండి, ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నామట. మానవకం పంథానం పృచ్చతి, మానవుడిని మార్గాన్ని అడుగుతున్నాడు. అలాగే పౌరవం గాం భిక్షతే, పౌరవం అంటే పౌరునికి ఆవును అడుగుతున్నాడు. పౌరవులు గాం భిక్షతే ఆవును భిక్షగా అడుగుతున్నారు. వృక్షం అవచినోతి ఫలం, వృక్షం అవచినోతి ఫలం, వృక్షం అవచినోతి ఫలం అంటే వృక్షం నుండి పూలు తెంచుతున్నాడు. వృక్షం అవచినోతి అంటే వేరు చేసిన పూల తెంచుతున్నాడు. వృక్షం అవచినోతి ఫలం. దానికంటే ముందు పౌరవం గాం యాచ అంటే పౌరులను ఆవును అడుగుతున్నారు. పౌరవులను గాం భిక్షతే ఆవును భిక్షగా అడుగుతున్నాడు. అస్తు. వృక్షం అవచినోతి ఫలం అంటే వృక్షం నుండి ఫలాన్ని తెంచుతున్నాడు. అలాగే మానవకం ధర్మం బృతే, మానవకం ధర్మం బృతే, మానవుడికి ధర్మం గురించి ఉపదేశిస్తున్నాడు. మానవుడికి ధర్మం గురించి ఉపదేశిస్తున్నాడు. ధర్మం బృతే, మానవకం ధర్మం బృతే అంటే మానవుడికి ధర్మం గురించి ఉపదేశిస్తున్నాడు. మానవకం ధర్మం అనుశాస్తి, మానవకం ధర్మం అనుశాస్తి అంటే మానవుడికి ధర్మం గురించి అనుశాసన చెప్తున్నామట. మానవుడికి ఒక బాలకుడికి ధర్మం యొక్క అనుశాసనం చెప్తున్నాడు. ధర్మం యొక్క అనుశాసనాన్ని గురించి, అనుశాసనం ఎలా ఉండాలి, శాసనం ఎలా ఉండాలి దాని గురించి చెప్తున్నాడు. అందుకే మానవకం అంటే ఒక బాలకుడికి ధర్మం అనుశాస్తి, ధర్మం గురించి చెప్తున్నాడు. ధర్మం యొక్క శాసన వ్యవస్థ ఎలా ఉండాలి అది చెప్తున్నాడు. ఇక్కడ అన్నిటిలో గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కర్మలు వచ్చాయి చూడండి. ఏంటి 2 ఎక్కడ వచ్చాయి? పాణినిన కాంస్యం, కాంస్య పాత్ర్యాం, కాంస్య పాత్ర్యాం అనేది పాత్రలో, గాం దోగ్ధి పయః ఇక్కడ కాంస్య గాం ఇక్కడ ద్వితీయ భక్తి. అలాగే పౌరవం గాం యాచితే ఇక్కడ పౌరవం గాంలో ద్వితీయ భక్తి. గాం అవరుణద్ధి వ్రజం, గాంలో వ్రజంలో ఇక్కడ ద్వితీయ భక్తి.
మానవకం పంథాన్లో ఇక్కడ మానవకం పంథం ద్వితీయ భక్తి, పృచ్ఛతి క్రియాపదం. పౌరవం గాం ఇక్కడ ద్వితీయ భక్తి కనిపిస్తున్నాయి. వృక్షం అవచినోతి ఫలం, ఇక వృక్షంలో ఫలంలో కర్మ అంటే ద్వితీయ భక్తి కనిపిస్తుంది. మానవకం ధర్మం వృత్తి, ఇక్కడ మానవకంలో ధర్మంలో ద్వితీయ భక్తి కనిపిస్తుంది. మానవకం ధర్మం అనుశాస్తి, ఇక్కడ మానవకం ధర్మంలో కర్మపదం కనిపిస్తుంది అన్నమాట. అన్నిటిలో కర్మ కనిపిస్తుంది. ఇలా ఎక్కడెక్కడైతే కర్మ అవుతుంది చెప్పాము, ఇంకా ఎక్కడైతే కర్మ అవుతుంది చెప్పలేదో నిర్దేశించలేదో అక్కడ అన్ని చోట్ల ఈ సూత్రం ప్రకారం ద్వితీయ భక్తి వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ చెప్పని చోటల్లా ఈ సూత్రం ప్రకారం ద్వితీయ భక్తి వచ్చేస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? ఇక్కడ కొంచెం ఒకసారి గమనించండి, ఇది ఒకటి ఒకసారి భాషను చూడండి, మీకు స్పష్టత కోసం చెప్తున్నాను. अनुक्त అంటే అపాదాని సే కహా గయా జో కారక్ ఉస్కి భీ కర్మ సంజ్ఞా హోతీ హై. ఏదైతే మనం అపాదనము సంప్రదాయం వీటి ద్వారా చెప్పబడలేదో వాడు కర్మ సంజ్ఞా పేరు వస్తుంది. దానికి ఉదాహరణ పానీనా కాంస్య పాత్రం గాం దోగ్ది పయః అంటే హాత్ సే ఓ క్షమ్యతామండి, నేను పాని అంటే మహర్షి పాని తీసుకున్నాను. ఇక్కడ పాని చేతులండి. ఏంటి అది ఎందుకు ఇచ్చాడా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఏంటి పాని అంటే హస్త పానిపాదం అని చెప్తాను కదా, అంటే కాళ్ళు చేతులు అని చెప్పి. ఓకేనా? పానినినా అంటే పాదాల చేతుల ద్వారా, పాని అంటే చేతులు అని అర్థం. ఓకేనా? అస్తు. తో పానినినా అంటే చేతుల ద్వారా ఆవు యొక్క పాలను పాత్ర కాంసు యొక్క పాత్ర పిండుతున్నాడు అనే తాత్పర్యం వస్తుంది. ఓకే? తో హాత్ సే కాంసేకే పాత్రమే గాయ యొక్క పాలను పిండుతున్నాడు, ఇది దీని యొక్క అభిప్రాయం. అలాగే అన్నిటికీ అర్థాలు మనం చెప్పుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా మీకు అవగతం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అన్నిటిలో पौरवम गाम याचते आदि उदाहरण में पयः गाम इत्यादि की तो कर्ता के ईप्सितम होने से कर्तुरीप्सिततमम कर्म संज्ञा हो ही जाएगा। पर गौ या पौरव इत्यादि में क्या कारक होवे अपादान कारण इत्यादि हो ही नहीं सकते। अतः ये अकथित अनुक्ति ही है, सो इनकी प्रकृति सूत्र से ही कर्म संज्ञा होकर द्वितीय हो गई। महाभाष्य में इनका परिगणना कारिका में कर दिया गया है। कारिका में स्लाइड మార్చండి लक्ष्मी गाరు, कारिका में दिया गया है। वह कारिका निम्न प्रकार है, అంటే ఇక్కడ మొత్తానికి ఏంటంటే, ఇక్కడ మనకు సహజంగా ఒక దాంట్లో కర్మ సంజ్ఞ సహజంగా ప్రాప్తి, అంటే కర్తకు ఇష్టమైన కర్మ అని మనకు మూల సిద్ధాంతం ఏంటి? కర్తు రీప్సితమం కర్మ, కర్మ సంజ్ఞ ప్రకారంలో ఉన్నాం. సో కర్మ అంటే ఉంటే కర్తకు ఏ తీప్సితం దానికి కర్మ సంజ్ఞ అని ఇది చెప్పబడింది అన్నమాట. బై కర్తకి ఏ తీప్సితం దానికి కర్మ సంజ్ఞ పెట్టుకో. అలాగే సంప్రదాయం ఎలా ఎప్పుడు వస్తుంది అది చెప్పుకున్నాము, అపాదం ఎప్పుడు చెప్పుకున్నాము, కర్ణం అంటే చెప్పుకున్నాం, అలా అని చెప్పుకుని వచ్చాం. అలా ఇక్కడ కర్తకు ఏ ఇష్టమైన దానికి కర్మ సంజ్ఞ పేరు పెట్టుకున్నామట. పేరు పెట్టిన తర్వాత అక్కడ ద్వితీయ భక్తి వస్తుంది, కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వస్తుంది. కానీ ఎక్కడైతే మనం అపాదనం ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ, సంప్రదానం ద్వారా కానీ, కరణం ద్వారా కానీ, అధికరణం ద్వారా కానీ పేరు పెట్టుకోలేదు, ఏం చెప్పలేదు. దీంట్లో ఇది కర్మ అవుతుందా, దీంట్లో కరణం వస్తుందా, దీని సంప్రదాయం వస్తుంది ఏం చెప్పుకోలేదు. వాటిలో ఏ భక్తి వస్తుంది? అపాదానం ద్వారా చెప్పుకోలేదు, ఈ ఇష్టమైన కర్మ సంజ్ఞ చెప్పుకోలేదు. ఏం మిగిలిన ఇంకా సందర్భాలు ఉన్నాయి, వాటిలో ఏ భక్తి వస్తుంది అంటే ఈ సూత్రం ప్రకారం అకథితం చ, ఏవైతే అన్ని చెప్పుకుంటూ వచ్చాం, సంప్రదాయం అంటే చెప్పాము, అధికరణం అంటే చెప్పుకున్నాం, కరణం అంటే చెప్పుకున్నాం, అన్ని చెప్పుకున్న తర్వాత ఇంకా ఏవి చెప్పబడిన ఏవైతే ఉన్నాయో వాటి నుండి సామాన్యంగా కర్మని పెట్టేసి ద్వితీయ భక్తి పెట్టేసి, అన్నిట్లో సామాన్యంగా అక్కడ కూడా కర్మని పేరు పెట్టేసి, అవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటి? మహాభాష్యంలో వీటికి ఒక గణన చేసేవాళ్ళు, లెక్క పెట్టారన్నమాట. అందుకే మహాభాష్యమే ఇంకా పరిగణన కారికామే కర్ దియా గయా. ఒక కారికాలో ఈ కొన్ని ధాతులు ఉన్నాయి కాబట్టి ధాతులు ఏవైతే చెప్పబడినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అక్కడ కర్మ సంజ్ఞ వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. అవి ఇక కారికా ప్రకాశంలో ఇవి చెప్పబడ్డాయండి. ఆ కారిక ఏంటి ఒకటి చూపించారు చూడండి. ఇది రచనా వారి కోము చెప్పేటప్పుడు మీకు చెప్పాను. దుహి యాచి రుచి దుహి యాచి రుధి ప్రచ్చి భీ క్షీ చి చియాం ఉపయోగి నిమిత్తం అపూర్వ విధౌ బ్రువి శాసి గణే బ్రు విష్
ఆసి బ్రువిషాసి గుణేన చ యత్ సచతే తదా కీర్తితం ఆచరితం కవిన. ఇది కారిక అండి. ఒక భాష అంటే ఇక్కడ ధాతులు గణన చేయబడ్డాయండి. ఏ ధాతులు? దుహు ధాతు, యాచి అంటే యాచి ధాతు, రుది అంటే రుదు ధాతు, ప్రచ్చి అంటే ప్రచ్చ ధాతు, భీ అంటే భీ ధాతు, క్షి అంటే క్షి ధాతు, చి అంటే చి ధాతు. ఈ ధాతులండి. అలాగే ఇంకా భ్రూ ధాతు, విష్ ధాతు, ఇవన్నీ ధాతులు. ఇవి కింద వచ్చాయి. దుహు, యాచ్, రుద్దు, ప్రచ్, భిక్ష, తద చి. ఈ ధాతుల యొక్క ఉపయోగంలో అంటే ఉపయోగం దూద్ ఇత్యాదిక అంటే పాలకు ఆధారభూతమైనది. तो उपयोग का जो निमित्त कारण అంటే పాలను పిండడానికి నిమిత్త కారణం అయితే ఉన్నాయో అంటే గౌ ఇత్యాది उसकी అపూర్వ విధౌ. అపూర్వ విధి అంటే అకథితం అంటే పూర్వంలో ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. అపూర్వ విధి అంటే పూర్వంలో అపాదనం ద్వారా కానీ అధికరణం ద్వారా కానీ సంప్రదాయం ద్వారా కానీ కర్మ ద్వారా ఏదాంత చెప్పలేదు అనమాట. అందుకే పూర్వంలో ఎప్పుడు చెప్పలేదు అనమాట. దీంట్లో ఇలా వస్తుందని చెప్పి उसकी అపూర్వ విధి మే అంటే అకథిత్ హోనే పర్ అంటే చెప్పబడినప్పుడు దానికి కర్మ సంజ్ఞ అవుతుంది. అలాగే ఏవం బ్రూ ధాతుకి శాస్ ధాతుకి ప్రధాన కర్మ ధర్మాదిత్య సంబంధిత ఏదో ఉందో అటువంటి చోట్ల కూడా అకథితికాభి కర్మ సంజ్ఞ ఈ సూత్రం ప్రకారంగా అవుతుంది. అంటే మొత్తానికి ఇక్కడ ఇచ్చిన ధాతులు ఏవైతే ఉన్నాయో దుహు, యాచు, రుద్దు, ప్రచ్చు, భిక్షు, చి, బ్రూ, శాస్ ఈ ధాతులు ఏవైతే ఈ ధాతులకు మాత్రము ద్వితీయ కర్మ అంటే ద్వికర్మక ధాతులు అంటాం. ఇక్కడ అవి అకథితం అన్నమాట, చెప్పబడలేదు. ఏవైతే ఏ కారకాల ద్వారా చెప్పబడలేదో అక్కడ సామాన్యంగా ఈ ధాతులు వచ్చినప్పుడు అక్కడ కర్మ సంజ్ఞ వస్తుంది. అందుకే ద్వికర్మక ధాతులు అంటాము. ఎందుకంటే ఇక్కడ ఏవే సందర్భాలు వచ్చాయో అక్కడ రెండో కర్మ ఏదైతే కనిపిస్తుందో అవి ఎక్కడ ఏ ధాతు చెప్పబడలేదు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా దానికి కర్మ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. అది కర్మ బట్టి పేరు పెట్టుకున్నాం కాబట్టి కర్మని ద్వితీయ భక్తి వచ్చింది. అందుకే రెండు ద్వితీయ భక్తులు కనిపిస్తున్నాయన్నమాట. అన్నిట్లో ఉదాహరణలో మనకు గాం అవధనుద్ధి వృజం, కాంశ పాత్రం, గాం దోగ్ధీపయ. ఇక్కడ అన్ని చోట్ల మనకు రెండు కర్మలు కనిపిస్తున్నాయంటే అది ఈ సూత్ర నియమం ప్రకారంగా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇవన్నీ అకథితమైనవి కాబట్టి చెప్పబడే ఈ ఏదే కారకాలతో ఏం చెప్పబడలేదు కాబట్టి దీనికి కర్మ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నామండి. అస్తు. తో ఇందులో ఇప్పుడు ఈ సూత్రం యొక్క అభిప్రాయం స్పష్టమైంది అందరికి? ఈ సూత్రం యొక్క అభిప్రాయం స్పష్టమైందా? దీని సింపుల్ గా ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించినా అక్కడ రెండు కర్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి సహజంగా ప్రాప్తమేది కర్తకి ఇష్టమైన కర్మ సంజ్ఞ అని చెప్పి కర్మ సంజ్ఞ స్వతహా ప్రాప్తం. ఒకటి ఏదో రెండో కర్మ ఉందో అది చెప్పబడలేదు. కర్ణం ద్వారా కానీ సంప్రదాయం కానీ అధికరణం ద్వారా ఎక్కడ చెప్పలేదు. కానీ సామాన్యంగా ఇదే సూత్రంలో ద్వితీయ కర్మ సంజ్ఞ వస్తుంది. కర్మ ద్వారా ద్వితీయ భక్తి అవుతుంది అన్నమాట. అందుకే ద్వికర్మక ధాతువులు అంటాం. ఈ ధాతుల్లో మాత్రం రెండు కర్మలు వస్తాయి, మిగిలిన చోట రావండి. అందుకే వీటిని ఏమంటాము? ఈ 11 ధాతులు 14 ధాతులు ఏమంటాము? ద్వికర్మక ధాతులు అంటాము. ఏమంటాము? ద్వికర్మక ధాతువులు అంటాము. ఓకేనా? సో అదే విధంగా మనకు రెండు కర్మలు ప్రతి వాక్యంలో కనిపించామట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ద్వితీయ భక్తి వస్తుంది. అక్కడ ఎక్కడైతే చెప్పబడలేదో, ఏదైతే డైరెక్ట్ గా కర్తతో సంబంధం ఉందో, కర్తకు అయితే డైరెక్ట్ ఇష్టమైందో దానికి కర్మ సంజ్ఞ వస్తుంది. ఏది చెప్పబడలేదో దానికి ఏమొస్తుంది? అక్కడ ఏ విభక్తి పెట్టుకోవాలి? ఏదంతా చెప్పబడలేదు అన్నమాట. ఇది అధికరణం ద్వారా, దీని సంప్రదాయం ద్వారా, దీనికి కరణం ద్వారా అని చెప్పి ఎక్కడ చెప్పబడలేదు అన్నమాట. ఏ కారకం ద్వారా చెప్పబడలేదు. అప్పుడు ఏ కారకం ద్వారా చెప్పబడినప్పుడు ఏ విభక్తి వస్తుందండి అంటే ఈ సూత్రం ప్రకారం కర్మ సంజ్ఞ వస్తుంది, కర్మనే వస్తుంది, ద్వితీయ భక్తే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పబడింది అంట. అవి కొన్ని చేతులు లెక్క పెట్టేటువంటి ధాతులు కాబట్టి అవి దుహు, యాచి, పచ్చి, దండ్, రుధి అని చెప్పి ఒక శ్లోక కారిక రూపంలో మనకు ఇవ్వబడిందండి. అస్తు. సో ఇంకా ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. స్పష్టం చేద్దాం వా? ఓకే అండి. సో ఈ రకంగా ఈ ధాతులు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పి చూసాం. చూడండి ఇక్కడ అన్నిటిలో పౌరవం గాం ద్వితీయ భక్తి, గాం వ్రజం ద్వితీయ భక్తి, మానవకం పంథానం ద్వితీయ భక్తి, అట్లా రెండు కర్మలు వచ్చేసామట. సో అందుకే ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. దీంట్లో ఏది డైరెక్ట్ గా కర్త ఇష్టపడుతున్నప్పుడు పాణిన చేతి ద్వారా కాంశ పాత్ర్యం గాం దోగ్ధి పయ, గాం
దోగ్ధి పయ. ఇక రెండు కర్మలు ఎక్కడ ఉన్నాయండి? రెండు కర్మలు ఎక్కడ ఉన్నాయి ఈ ఉదాహరణలో? ప్రాత్యాం ఒకటి, గాం ఒకటి. కాంస పాత్ర్యాం గాం. ఇక్కడ పాత్ర్యాం ఒకటి, గాం ఒకటి. అలాగే పౌరవం గాం. ఇక్కడ ద్వితీయ ఇది పౌరవం పౌరులను ఆవును అడుగుతున్నారు, పౌరులను గాంను అడుగుతున్నారు. మానవకం పంథానం. ఇక్కడ ఏంటి అడుగుతున్నా అంటే ఒక కర్త దేవత పౌరవం పౌరులను గాం యాచితే. ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది ఏంటి ఇక్కడ ఈ వాక్యంలో? ఈ దేవదత్తుడు ఏంటి రాముడు పౌరవం పౌరులను గాం యాచితే ఆవులను అడుగుతున్నాడు అంటున్నాం. దీంట్లో కర్తకి ఇష్టమైంది ఏంటి? ఆ పౌరులా లేదా ఆ ఆవ గామ? ఇష్టమైంది ఆయన ఇష్టమైంది ఏంటి? ఇక్కడ ఆవు ఇష్టమైంది. కానీ ఆ ఇష్ట సిద్ధి కోసం ఇంకో కర్మ చేశాడు. ఏం చేశాడు? పౌరులను అడిగాడు అన్నమాట. అంటే ఇష్టమైన కర్మ కాబట్టి కర్తు ఈప్సితం కర్మ ప్రకారం దాని ద్వితీయ భక్తి వస్తుంది. కానీ పౌరుల ద్వితీయ భక్తి ఎక్కడ ఎలా వచ్చింది? అది చెప్పబడలేదు ఆ పాదన ద్వారా. అడిగాడు. అడిగిన వ్యక్తికి మూల ఈప్సితమైంది, ఆవు ఈప్సితమైంది. ప్రకారం కర్మ సంధ్య వస్తుంది. ఇక్కడ చెప్పబడలేదు. దీనికి ఎలా వస్తుంది కర్మ సంధ్య? ఇది చెప్తున్నా. ఎందుకంటే వేరే సూత్రాల ద్వారా ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడ చెప్పదు రెండో దానికి. ఈప్సితమైన కర్మ సంధ్య ఉంది, కర్తృదీప్సితమైన కర్మ ప్రకారం వస్తుంది. దీనికి ఏ దాని ద్వారా చెప్పబడలేదు పౌరుని ద్వితీయ భక్తి పెట్టుకోని చెప్పి. అది అకథితం చెప్పబడలేదు కాబట్టి పైన చెప్పిన దానిలో కథకాల ప్రకారంగా ద్వితీయ భక్తి వస్తుంది. అలాగే ఏదైతే ఈప్సితమైందో దానికి కర్మ సంధ్య స్వతహా వస్తుంది. ఈప్సితం కర్మ ప్రకారంగా ఏదైతే చెప్పబడలేదో అది ఈప్సితం ప్రకారం ద్వితీయ కర్మ సంధ్య వస్తుందండి. ఓకేనా? స్పష్టం. అట్లా అన్నింటిలో అదే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మానవకం పంథానం పృచ్చతి. ఏదో ఒక యాత్రికుడు మానవుడిని మార్గం నేర్పించే మానవుడిని మార్గం అడుగుతున్నాడు. దేవదత్త ఏదో ఒక యాత్రికుడు మానవకం అంటే ఒక మనిషిని మార్గం అడుగుతున్నాడు. ఇక్కడ యాత్రికుడు మానవకుణ్ణి మార్గం అడుగుతున్నాడు. ఇక్కడ ఆ యాత్రికుడికి ఏమి ఇష్టము? మానవుడు ఇష్టమా? మార్గం ఇష్టమా? మార్గం ఇష్టము. లక్ష్యం అంటే మార్గం తెలుసుకోవాలి. అందుకే మార్గం అడుగుతున్నాడు. ఆ కర్తకు ఇష్టమైనది మార్గం. ముఖ్యంగా అత్యంత ఇష్టమైనది మార్గం అడుగుతాం. మార్గం తెలియదు, అందుకే ఆ మనిషిని అడుగుతున్నామట. కానీ ఇష్టమైనదే కర్మ సంధ్య కర్తృదీప్సితం కర్మ ప్రకారం కర్మ సంధ్య వచ్చేది. దాని ద్వితీయ భక్తి పెట్టినాం. కర్మ సంధ్య వచ్చిందంటే ఆ కర్మ ద్వితీయ భక్తి వస్తుందన్నమాట. మళ్ళీ మానవ కర్మ ద్వితీయ భక్తి ఎక్కడ వచ్చిందండి? అప్పుడు ఈ సూత్రం చెప్తా. ఆకథితం ప్రకారం దీన్ని ద్వితీయ భక్తి పెట్టుకో. ఏం చెప్పబడలేదు కదా పైన చెప్పినటువంటి చెప్పిన కారకాల్లో దీని ప్రకారం పెట్టేసుకో. అలాగే అన్నిటిలో మనం అర్థం చేసుకుంటాం. ఓకే అండి. ఇప్పుడు ఇది సూత్రం స్పష్టమైంది అనుకుంటా అందరికి. మహోదయ, గ్రామ వరుణోద్ధి వ్రజం అక్కడ ఎలాగండి? గ్రామ అవరుణోద్ధి వ్రజం. గ్రామ అవరుణ ఆవును నిలబెడుతున్నాడు అంటే అక్కడ గామ వ్రజము రెండు వస్తాయి అక్కడ. గామ ద్వితీయ భక్తి, వ్రజం ద్వితీయ భక్తి. గామ వ్రజము రెండు వస్తాయి. అంటే ఆవును బాడ, వ్రజం అంటే బాడ అంటే కంచె ఉంటుంది. ఆవులను ఒక స్థానం నిలబెట్టేస్తా కంచె ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్య కనిపించడం లేదు, ఆవులు మేపేవాళ్ళు లేదు కాబట్టి. అప్పుడు పొలాల్లో గాని ఊరి చివరిన కానీ చుట్టూ కంచె కట్టేవాళ్ళు. ముళ్ళ కంపలతోటి లేదంటే ఏదైనా కథలతోటి కంచె వేసేవాళ్ళు ఊరి చివరన. దీన్ని వ్రజం బాడ అంటాం. బాడ చుట్టూ నాలుగు వైపులా ఎక్కడ పోకుండా దాన్ని వ్రజం అంటామట. అక్కడ ఇక్కడ ఏమంటున్నాడు? ఆవును బాడను నిలబెడుతున్నాడు. ఆవులను బాడ అంటే ఒక దాంట్లో ఆ కంచెలో అంటే ఆ మధ్య దాన్ని ఏమంటాం? కంచె అంటామా? కంచె అంటామని మీకు ఇంకా తెలిసేది ఉండొచ్చు. దాన్ని నిలబెడుతున్నాడు అంటే వానికి ఉద్దేశం ఏంటి? అతడు ఆవు నిలబెడుతున్నాడు. ఏంటి లక్ష్యం ఇక్కడ? ఏది అతి ఇష్టమైంది? బాడలో నిలబెట్టడం ముఖ్యమైన మాట ఏంటి?
ఆవులను ఆ, నిలబెట్టాలి, కానీ ఎక్కడ నిలబెట్టాలి? ఆవులు ముఖ్యమైన దాని సందేహం లేదు. ఎవరు నిలబెట్టే బాడలో కంచెలో నిలబెట్టడం అంట. దాన్ని నాలుగు వైపులో ఉండే గోడలో నిలబెట్టడము, ఆ మధ్యలో ఉండే నిలబెట్టడం, అది ముఖ్యమైన అన్నమాట. అది ముఖ్యమైన దాంట్లో ద్వితీయ భక్తి వస్తుంది, వ్రజంలో వస్తుంది. కానీ ఇక్కడ గాములు ఎలా వస్తుంది? ఉమ్. అది ఈ గాములో సూత్రం అకదితం అకదితం ఇక్కడ ఆవులను కంచెలు నిలబెట్టడం ముఖ్యం అంట. ఆవులు ఎలా ఉన్నాయి అని దగ్గర, కానీ ఆయన ఎందుకు నిలబెడుతున్నా అంటే అక్కడ ఆ స్థల విశేషం నిలబెట్టడము. ఇప్పుడు గొర్రెలు మేకలు మేపుకునే మధ్య మధ్య నిలబెడుతూ ఉంటారు, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టుకుంటుంటారు. అప్పట్లో ఈ మధ్య ఇవి ఎక్కువ, కానీ అప్పట్లో ప్రాచీన కాలం ఆవులను ఎక్కువ నిలబెట్టుకునే వాళ్ళు అంట మధ్య మధ్యలో. ఓకేనా? అందుకే ఇష్టమైన కర్మసంధ్య వచ్చేస్తుంది. ఏదో చెప్పబడలేదు దాంట్లో సామాన్యంగా ఈ సూత్రం మహోదయ, జీ గామ్ అంటే ఇక్కడ ఒక ఆవుని అని అర్థం కదండి? సామాన్యంగా అవును, ఇక్కడ లేకొచ్చిన అన్నాడు కదా. అదే ఆవు నిలబెడుతున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో కొట్టంలో పొలంలో ఎక్కడ ఒక గుడిసె వేసి ఒక ఆవును మేపుకుంటుంటాం, అక్కడ నిలబెట్టడం ముఖ్యం అన్నమాట. ఓకేనా? ఇక్కడ సామాన్య ఏకవచనం కానీ ఒక ఆవు గురించి చెప్పుకున్నాం. దాంట్లో అదే కానీ దాన్ని బహువచనంలో చెప్పాను, వ్యాపకంగా చెప్పాను. ఇప్పుడు ఈ ఉదాహరణలలో 2 కర్మ పదాలు ఉన్నాయి. 3 కర్మ పదాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే వస్తుంది, కర్మ సంజ్ఞ వస్తుంది కదా. అప్పుడు 3 పదాలు ఎప్పుడు ఎక్కడ అది సందర్భం చూపించండి. సందర్భం అంటే ఇప్పుడు ఇక్కడ ఇతను మానవక అనేది ఉంది కదండి, ఆయన పంతాన మార్గాన్ని అడుగుతున్నాడు కదా. అందుకే 2 కర్మలే కదా, ఇక్కడ 3వ కర్మ ఎక్కడ చూసింది? ఇక్కడ ఇంకో మానవకం కాకుండా ఇంకా ఇంకొకటి బాలుడు బాలికో ఇంకో ఎవరైనా ఉండొచ్చు కదా. అదే ఏదైనా పెట్టుకోవచ్చు కదా. శబ్దం మారిపోతా, శబ్దం కాదు 2 కర్మలే ఉంటాయి, 3వ కర్మ రాదు కదా. శబ్దం మానకం పెట్టుకో, బాలకం పెట్టుకో, పేరు ఏదైనా మార్చుకో, కానీ ఒకటే కర్మ ఒకటే కదా ఉండేది, 2 కదా ఉండేది. పేరు మార్చుకోవచ్చు, మన ఇష్టం. మానవ కూడా అడగాలి ఏముంది, బాలకంగా పెట్టుకోవచ్చు, సీతాం అడగవచ్చు, లక్ష్మణం అడగవచ్చు, భరతం అడగవచ్చు, మన ఇష్టం ఏదైనా అడగవచ్చు. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ 3వ కర్మ రాదు. 3వ కర్మ ఉందంటే అక్కడ 2 కర్మలే వస్తాయి. 3వ కర్మ ఉందంటే అపాదానం ద్వారానో, సంప్రదానం ద్వారానో, కరణం ద్వారానో, లేదంటే అధికరణం ద్వారా ఎక్కడో చెప్పబడి ఉంటుంది అన్నమాట. ఒకటి వచ్చింది, ఈ కారణం చేత ఇక్కడ వస్తువు వచ్చింది అని చెప్పి. సరే అండి, అలాగే, ధన్యవాదాలు. ఈ రకంగా చెప్పుకున్నాం. ఇంకా కర్మసంధ్య ఎక్కడ వస్తుందని చెప్పి 2 సూత్రాలు ఉన్నాయి, అవి రేపు చెప్తున్నామండి. సో ఇంకో సందేహాలు ఉన్నాయా ఎవరికన్నా? ఓకే అండి, సమయం ఎక్కువైంది. ఇంకా సందేహాలు ఉంటే రేపు చూద్దాం. ఒకసారి ఆలోచించండి, వీటిని మళ్ళీ ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి. అస్తు మంత్ర ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు.